మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం మీకు హెల్ప్ అయ్యిద్ది. ఓకేనా? అసలు తెలియని వాళ్ళకి ఇంకా బెస్ట్ ఇది. రైట్ సార్. రైట్. సెషన్ ఒక 1 minute 1 or 2 minutes లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక 10 members ఉంది వేకెన్సీ. చూడండి మీ మెయిన్ లీడర్స్ ఎవరైనా మిస్ అయ్యారేమో. నాకు తెలిసి చాలా మందికి అలవాటు అయినట్టు. గుడ్ మార్నింగ్ మహేష్. అవును సార్, హరి సార్ టీమ్ తిరుపతి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శివనారాయణ రైట్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్ ఫ్రమ్ మంగళగిరి. అక్క వచ్చిందా లైన్ లో? సుహాసిని అక్క ఉందా? వెరీ గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ ఆనంద్. నేను జాయిన్ అయిపోయాను ముందే. నేనే కొంచెం లేట్. రైట్, నేను కొంచెం లేట్ టుడే. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ ఫ్రమ్ ఒంగోలు. స్టావే మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి మీది మ్యూట్ లో పెట్టుకోండి మేడం. మీరు రికార్డ్ మధ్యలో టాకింగ్ మధ్యలో కూడా మీది అన్మ్యూట్ అవుతా ఉంది. శ్రావ్య మేడం గుడ్ మార్నింగ్. ఒకసారి చూసుకోండి. ఎవరి టీమో కూడా చూడండి. శ్రావ్య మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. కందుకూరు సార్ మాది. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫకీర్ సార్ కనిగిరి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. ఓకే రైట్ లీడర్స్. ఓకే విషెస్. ఓకే రైట్. ఇంకా ఫిల్ అయిపోయింది జూము. అందరూ కూడా మీరు చెప్పాను కదా, కొంచెం పెన్ను పేపర్ తీసుకుంటే ఇంకొంచెం మీకు యూజ్ అవుతుంది. మ్యాక్సిమం వినండి. మీకు హైలైట్ అనిపించిన పాయింట్స్ నోట్ చేసుకోండి. 100 members ఫిల్ అయిపోయింది. ఓకే రైట్. ఇంక మీరు ఎవరు కాల్ చేయొద్దు. సార్ సెషన్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? టుడే సెషన్ చెప్పాను కదా, హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, మేము ఎలా చేస్తున్నాం అంతా కూడా మీకు క్లియర్ కట్ గా చెబుతారు సారు. వినేటప్పుడు కూడా చెప్తున్నాను. నాకు తెలిసి చాలా మంది బాగానే వింటున్నారు. కొంతమంది ఏమైనా ఇంకా మంచం మీదే పడుకొని వింటే మాత్రం చదువుతున్నాను సార్. విన్నదే సగం గుర్తుంటది మనకి. ఇంకా దానివల్ల ఏమైందంటే అమ్మగా నిద్ర వస్తుంటుంది, మళ్ళీ నిద్రపోతాం. అయిపోయింది జూమ్ అటెండ్ అయ్యి. అలా ఎవరైనా ఉంటే దయచేసి ఆ బెడ్రూమ్ లేదంటే బెడ్ నుంచి పక్కకి రండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ ని మార్చాలి ముందు. సార్ చెప్పేది అదే, ఎంఎస్ఆర్ గారి కింద సుబ్బశెట్టి వారి కంఫర్టబుల్ జోన్ అని. ఆ ప్లేస్ మార్చి ఇంకో ప్లేస్కి వచ్చి వినండి. జూమ్ నీట్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి సార్. ఓకే రైట్. సెషన్ జూమ్ ఫిల్ అయిపోయింది సార్. స్టార్ట్ చేద్దాం సార్. ఓకే సార్ దయచేసి మిగతా వాళ్ళు కొంతమంది మీరు ఒకసారి మైక్ చెక్ చేసుకోండి. మధ్యలో చెప్పడం బాగుండదు. మీరు మ్యూట్ చేసుకోండి. నేను ఆపరేట్ చేస్తుంది వేరే విషయం, మీరు నేర్చుకోవాలి కాబట్టి కొంచెం చూసుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ క్యారీ ఆన్. నా వాయిస్ క్లియర్ గా ఉంది సార్? ఎస్ సార్. క్లియర్ సార్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. సో లేట్ అయిపోయింది ఇప్పటికే. యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా అవసరమైన టాపిక్ అందరికి. అందుకే ఎక్కువ మంది 5:40కి 100 మంది కావడం ఇదే. మామూలుగా 5:45 అయ్యేది. సో చూడండి, అంటే ఇది పెద్ద సమస్యలాగా, భూతం లాగా ఉంది. హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అని తెలుసుకోవాలని చాలా మంది ఉన్నారు. అది తెలుసు సార్, ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయి ఫీల్డ్ లో, ఎక్కడెక్కడ ట్రబుల్స్ ఫీల్ అవుతున్నారు అనేది కూడా మాకు ఒక అంచనా ఉంది. సో అందుకే ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దురదృష్టం ఏంటంటే మన టీం మెంబర్స్ ముందుగా, మీరు చాలా మంది ఏమనుకుంటున్నారంటే తర్వాత వీడియో పెడదాం వీడు చూస్తాడు అనుకుంటారు. మీరు చూడలేరు సార్, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే గ్రూప్ లో వచ్చిన వీడియోలు వస్తున్నాయి. అది కాక త్రూ అవుట్ ద డే మీరు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి అంత ఇంట్రెస్టింగ్ గా చూసే అంత అవకాశం కూడా ఉండదు. సో అందుకే ఫస్ట్ నుంచి ఆనంద్ సార్ కానీ మేము కానీ మొత్తుకుంటుంది, మీ టీం ని లేచి అర్లీగా ప్రమోట్ చేసుకోండి అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు ఇట్స్ టూ డిలే, లేట్ అయిపోయింది. ఇక మీరు వినిపించుకోలేకపోతే చాలా టాపిక్ మిస్ అయినట్టు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, ఇంతకు ముందు చాలా టాపిక్స్ మాట్లాడాం. అందులో బిజినెస్ ఎలా చేయాలి, వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి అనేది వచ్చినాయి. సో ఈ రోజు టాపిక్ వచ్చి హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి. అసలు
హోమ్ మీటింగ్స్ అంటే ఏంటి ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. హోమ్ మీటింగ్స్ అంటే ఎందుకు సార్ చాలా మంది అడుగుతున్నారు నన్ను. అది మీటింగ్ ఏం సార్, ఏం చెబుతారు సార్? మీటింగ్ అంటే ఏం లేదు సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ వెస్టేజ్ లాంటి కంపెనీలు ఎందుకు వచ్చినాయి, వీటికి బయట వాటికి తేడా ఏంటి, ఇందులో ప్రొడక్ట్స్ కి బయట ప్రొడక్ట్స్ కి తేడా ఏంటి, రైట్, ఈ వెస్టేజ్ బిజినెస్ కి బయట ఉన్న బిజినెస్ లకి తేడా ఏంటి, ఈ ఒక్క క్లారిటీ ఇవ్వడం కోసమే ప్రతి చోట మీటింగ్స్. అయితే ఆ మీటింగ్స్ ని చాలా రకాలుగా పెడతా ఉన్నారు. చెప్పాం కదా, డిఎల్సిపి మీటింగ్, బూట్ క్యాంప్స్, రైట్, ఇంకొక 1 డే ట్రైనింగ్స్, ఇది జూమ్ మీటింగ్స్, ఇది హోమ్ మీటింగ్స్, చాలా రకాల మీటింగ్స్ ఉన్నాయి. సో ప్రతి మీటింగ్ యొక్క ఉద్దేశం ఒకటే సార్, ఈ కంపెనీ గురించి క్లారిటీ ఇవ్వడం కోసం. మీరు ఎందుకు ఇవ్వాలి సార్ క్లారిటీ అంటే, బయట వీటికి టీవీలు, మీడియా, యాడ్లు ఉండవు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కంపెనీ మనకే ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాం, ఎందుకు ఇవి మనం పెడుతున్నాం అయ్యా అంటే, గవర్నమెంట్ కి మిగతా వాళ్ళకి అసలు దీంతో అవసరమే లేదు. మనకేం ఇచ్చిందంటే కంపెనీ ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఏ రెస్పాన్సిబిలిటీ? దీన్ని ఎంత ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే, ఎంత ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అందులో నుంచి వాటా నువ్వే తీసుకో అని చెప్తాను. సో అందుకని చెప్పే మనం లీడర్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉంటారు. ఓకేనా? ఎందుకు చేస్తున్నామంటే ఇదే క్లాస్, సింపుల్. మీటింగ్ లేకపోతే వెస్టేజ్ అంటే ఏందో, వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలో చాలా మంది క్లారిటీ తెలియదు. ఇంకొకటి ఏమనుకుంటారంటే, ఎందుకు ఒకే చోట అసెంబ్లీ చేపిస్తారు మీటింగ్స్ లో అంటే, మనం ఒక్కలమే పని చేస్తున్నాం. ఇప్పుడు మీ ఊరు మేము వస్తే అంత మీరేమనుకుంటారంటే, నన్ను ఒక్కరిని జాయిన్ చేయడానికి వచ్చారు, నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటాం. అదే మీటింగ్స్ కు వస్తే అర్థమయ్యేది ఏంటంటే, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రైట్. నేనే కాకుండా చాలా మంది ఇందులో ఉన్నారు. ఓకే, పెద్ద వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు వర్క్ చేయకూడదు, ఇలాంటి థాట్స్, ఇలాంటి ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి అన్నమాట. అందుకే మీటింగ్స్ కి ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రథమ తాంబూలం అంటారు కదా, అది దీనికే ఇస్తారు. అందుకే ఎంఎస్ఆర్ గారు రిపీటెడ్ గా చెప్తాడు, మీటింగ్స్ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు, వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు చరిత్రలో లేరు అంటాడు. ఓకేనా? సో అందుకే ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కానీ ప్రాధాన్యత ఇస్తాం. వాటిల్లో మనం ఈరోజు చెప్పుకోబోయేది హోమ్ మీటింగ్స్ గురించి. అంటే సింపుల్ సార్, హోమ్ మీటింగ్ అని ఇంటికి వెళ్ళి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. దేని మీద? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, వెస్టేజ్ లాంటి కంపెనీలు ఎందుకు వచ్చినాయి, చాలా పెద్ద భూతం ఏంటంటే వీటికి ఇంతకు ముందు వెళ్ళిపోయిన కంపెనీలకి తేడా ఏంటి, వెస్టేజ్ కంపెనీకి ఇందులో ఇదివరకు డబ్బులు కట్టించుకున్న కంపెనీలకి తేడా ఏంటి, ఇది ఎందుకు పోదని గ్యారంటీ ఏంది. చాలా మందికి ఉన్న డౌట్, వెస్టేజ్ కంపెనీ చాలా మిగతా కంపెనీలు పోయినాయి కదా, ఇది పోదని గ్యారంటీ ఏంది, ఇందులో ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయని గ్యారంటీ ఏంది, రైట్. వీళ్ళు చెప్పే నిజమైన గ్యారంటీ ఏంటి, అన్ని చాలా అడుగుతుంటారు క్వశ్చన్లు. ఓకేనా? వీటన్నిటికీ నువ్వు ఇంటికి వెళ్ళి అతన్ని సాటిస్ఫై చేసి అతను క్లారిటీ ఇవ్వగలిగితే అతను ఐడియా వచ్చే అవకాశం, అతను అట్లీస్ట్ కన్స్యూమర్ గా అన్నా లేకపోతే బిజినెస్ మ్యాన్ గా అన్నా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎలా చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టార్ట్ ఎలా చేయాలి? సో మాక్సిమం చాలా మంది ఏం చేస్తారంటే, ఫోన్ లో హోమ్ మీటింగ్ చేస్తారు. ఫస్ట్ ఫోన్ ద్వారానే మనం ముందుగానే రివీల్ చేస్తాం సార్. సో చాలా మందికి ఐడియాలు పడకపోవడానికి, చాలా మంది బిజినెస్ లో ఆగిపోవడానికి గల ప్రధాన కారణం ఫోన్ లో చెప్పడం. ఫోన్ లో చెప్పినప్పుడు ఏమవుద్దంటే, నీ యొక్క నువ్వు అనుకున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని ఎగ్జాక్ట్ గా డెలివరీ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావో ప్రొడక్ట్స్ వాడాక, రైట్, ఏదైతే నీ కంపెనీ మీటింగ్స్ లో విన్నావో ఇవన్నీ కూడా అతనికి ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే
ఫోన్ లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన ఫేస్ ఫీలింగ్స్, మన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నది ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. సో నా ఉద్దేశంలో ఫోన్ లో మీటింగ్స్ అనేవి అంత ప్రిఫరబుల్ కాదు. ఇట్స్ మై ఒపీనియన్. ఓకేనా? ఫోన్ లో మీటింగ్స్ మాక్సిమం ఇన్వైట్ చేసి, అంటే వాళ్ళ టైం తీసుకొని మనం డైరెక్ట్ గా వెళ్ళి చెప్పడం అనేది వండర్ఫుల్ థింగ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్, మీరు అతను ఉన్న ముఖ్యంగా కాల్ చేసి ఇన్విటేషన్ అంటే వాళ్ళ ఫ్రీ టైం ని మనం గ్రాప్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. చాలా మంది వస్తున్నామంటే వస్తున్నామని చెప్పి తీసుకెళ్తున్నారు అప్లైనర్స్ ని. అక్కడికి వెళ్ళాక ఆయన చాలా రకాల పనుల్లో ఉంటున్నాడు. ఇంకొక దారుణం ఏంటంటే, సార్ కానీ సార్ తొందరగా పోవాలి, 5-10 నిమిషాలు కానీ మాట్లాడు. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి రావట్లా. చాలా ముఖ్యమైన పని మాట సార్ ఇది. ఆ అవతల యొక్క పర్సన్ యొక్క టైం, అంటే ఫ్రీ టైం తీసుకోవటం ఫస్ట్ పాయింట్ అయితే, అక్కడికి వెళ్ళాక ఆ సరౌండింగ్స్ ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. అంటే ఏంటి, నువ్వు హోమ్ మీటింగ్ కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ని నీ కంట్రోల్లోకి రావాలి. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎగ్జాక్ట్ గా డెలివరీ చేస్తున్నావో అది అతని బ్రెయిన్ లోకి వెళ్ళాలి అంటే, ఆ చుట్టుపక్కల నాయిసెస్ కానీ, సెల్ ఫోన్లు కానీ, లేకపోతే టీవీలు కానీ, లేకపోతే గోల కానీ ఇళ్లలో ఇవేమీ లేని ప్లేసుల్లోకి అతను తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవాలి, లేదా కొంచెం పక్కకు డైవర్ట్ తీసుకురావాలి. అందుకే ఎంఎస్ఆర్ గారు బాగా గమనించండి, ఆయన చెప్పే ప్రతి మన ఫ్యాన్ సౌండ్ కూడా వినేవాడు మనల్ని. ఫ్యాన్ సౌండ్ సార్, మిగతా పక్కన ఉంచండి, ఫ్యాన్ సౌండ్ కూడా వినేవాడు. అంటే ఏంటి, అతను చెప్పేది మన బ్రెయిన్ లోకి వెళ్ళాలని చెప్పి ఎగ్జాక్ట్ గా అటెన్షన్ పే చేస్తాడు. మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, పోయిన ఆయన ఫోనే మోగుతుంటది. ఎవరైతే తీసుకెళ్లాడో ఆయనదే మంచి మంచి రింగ్ టోన్లు 6 సార్లు మోగుతుంది. నువ్వే ఫోన్ సైలెంట్ లో పెట్టుకోకపోతే అవతల అతను పెడతాడా? ఈ దెబ్బతో నువ్వు ఎంత పెద్ద టాపిక్ స్టార్ట్ చేసినా గానీ ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేసి అంటారు కదా, ఒక్క ఫోన్ కాల్ వాడు వినేవాడిని వినకుండా డైవర్ట్ చేసిద్ది. నువ్వు తర్వాత ఎంత మొత్తుకో మళ్ళీ నువ్వు కంట్రోల్లోకి తీసుకోలేవు. సో హోమ్ మీటింగ్స్ మేము అంత పవర్ఫుల్ గా వెళ్ళడానికి కారణం, మొదటి కారణం ఏంటంటే, మేము వెళ్ళాక ఆ పర్సన్ యొక్క అట్మాస్ఫియర్ మొత్తం నా కంట్రోల్లోకి, ఆ సరౌండింగ్స్ మొత్తం మా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మెయిన్ పాయింట్ సార్ ఇది. అదిగాక మనం ఆ విషయంలో మాత్రం మనం ఎంత సీరియస్ గా ఉంటామో అవతల వాళ్ళు కూడా అంతే సీరియస్ గా ఉంటారు. మా మిస్సెస్ కూడా చాలా సార్లు అరిసింది, ఒక్కసారైనా ఫోన్ ఎత్తపోయింది, ఎవరన్నా పోయినా అంతేనను అంటది. నాకు పోవటం ఉండటం కాదు, నేను మీటింగ్స్ లో ఉన్నప్పుడు అది సీఎం కాల్ అయినా పిఎం కాల్ అయినా నేను తీయను. అది నువ్వే కాదు మేన, చాలా సార్లు అనేది. ఎందుకంటే 1.5 hours 2 hours ఎంత కొట్టుకొని ఆపేసేది ఫోన్. అంటే ఇది ఏం సార్ ఎమర్జెన్సీ ఇది మాట్లాడాలి కదా, నో అది కాదు సార్ ఇక్కడ పాయింట్. మన ఇది బాగా గమనించండి, ఎందుకు మాకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది హోమ్ మీటింగ్స్ లో అంటే, ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళినప్పుడు కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ 100% ఇస్తాను. ఇక చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మర్చిపోతాను నేను. వాళ్ళ ఆ బాడీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ నేను ఏదైతే డెలివరీ చేయాలనుకుంటున్నానో అది 100% చేయటం వల్ల ఏమవుద్దంటే పవర్ఫుల్ గా దిగిపోద్ది లోపలికి. రెండో థాట్ కూడా ఇవ్వను, ఆలోచించిన. ఇది మెయిన్ సీక్రెట్ సార్. చాలా మంది నా అప్ డౌన్ గమనించారు కానీ పాటించలేకపోతున్నారు. నేను చూసా 2-3 సార్లు. చాలా తక్కువ మంది, ఒక 3-4 మాత్రమే పవర్ఫుల్ గా అదే వేలో తీసుకెళ్తున్నారు. మిగతా వాళ్ళు మొత్తం ఏం చేస్తున్నారంటే వీళ్ళే దిక్కులు చూస్తా, వీళ్ళే మామూలుగా అటు ఇటుగా ఉన్నారు. సార్ ఒక్కటి గమనించండి, ఫస్ట్ నువ్వు వెళ్ళిన చోట కంపెనీని చూడరు సార్. మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిన చోట నీ కంపెనీని చూడరు, నిన్ను చూస్తారు. నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎంత సీరియస్ గా ఇతను తీసుకున్నాడు, ఈ బిజినెస్ ఇతను ఎలా చూస్తున్నాడు. మనం అనుకుంటాం సార్ వీడికి ఏం తెలియదు ఎన్నోనో, వాళ్ళు ప్రతి ఒక్కటి మన పై నుంచి కింద దాకా స్కానింగ్ చేస్తారు. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ సరౌండింగ్స్ ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి, లేకపోతే నువ్వు ఎంత చెప్పినా వేస్ట్ అయిపోద్ది. చాలా 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 ముఖ్యమైన మాట. అంటే మనం వెళ్ళేటప్పుడే, వెళ్ళిన తర్వాత అయినా అట్లీస్ట్ మన ఫోన్ ఫ్లైట్ మోడ్ లో అట్లా ఇచ్చి వాళ్ళ ఫోన్స్, సార్
ఒక్క 10 నిమిషాలు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసైనా కానీ ఆ సరౌండింగ్స్ మొత్తాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఇది చాలా చాలా ముఖ్యం. సెకండ్ పాయింట్ ఏంటంటే స్ట్రైట్ అవే హోమ్ మీటింగ్ ఎప్పుడు కూడా వెళ్ళడంతో ఆ బ్రౌచర్ తీసి ఇది మిస్టేజ్ కంపెనీ నో. ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి అసలు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మనకు తెలియాలి. అంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఇతను ఏం చేసేవాడు ఇంతకు ముందు. మీరు వెస్టేజ్ లో బాగా గమనిస్తే వెస్టేజ్ లో అన్ని ఉన్నాయి సార్. ఈ భూమి మీద మనిషికి ఏమేం కావాలో అన్ని ఉన్నాయి. అన్ని అంటే డబ్బు ఉంది, ఇక్కడ పరపతి ఉంది, అంటే విలువలు, అంటే సమాజంలో రెప్యుటేషన్ వచ్చింది. ఇప్పుడు నిన్న చూడండి, నేను ఆశ్చర్యపోయా. నేను యాక్చువల్గా చాలా మంది తెలియదు. నేను కావాలి మీటింగ్కి వెళ్తే ఆ డిఎల్సిపి సార్ అంటున్నాడు, సార్ వేరే ట్రెండ్ సెట్ చేశారు సార్ మీరు ఇక్కడ ఆంధ్రాలో. కొండేపు సురేష్ సార్ అంటే నాకు తెలియదు ఏం జరుగుతుంది కూడా. ఆయన అంటున్నాడు నాతోటి, ఎక్కడికి పోయినా మీ టీం ఉంటుంది సార్, ఎక్కడికి పోయినా మీకు ఒక ఐకాన్ లాగా తయారయ్యారు అన్నాడు. నాకు తెలియదు సార్, వెళ్ళిపోతా ఉంది బండి. సో ఎక్కడొచ్చింది సార్? నేను నా కొట్లో కూర్చొని ఈ నూనె వేసుకుంటా ఉంటే వచ్చిద్దా? మన స్థాయికి మనం చేసే పనులకి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాలు దాటి పేరు రావాలంటే వెస్టేజ్ మించి ఇంకెక్కడా లేదు సార్. ఎందుకంటే ఇక్కడ సాధిస్తే 1 లక్ష కొడితే 2 రాష్ట్రాల్లో పేరు కనపడిద్ది. ఎక్కడా లేదు సార్. సీఎం కూడా ఒక రాష్ట్రంలోనే, మనకి 2 రాష్ట్రాల్లో పేరు వచ్చింది. 1 డబ్బు ఉంది, 2 హోదా ఉంది, 3 కార్ ఫండ్ కి యాడ్ అయ్యా నేను. అంటే ఈ నెల నుంచి కార్ ఫండ్ వచ్చింది సార్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా లోపే కొత్త కార్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ హౌస్ ఫండ్, ఇల్లు కట్టుకోవడానికి. నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్, ఫారెన్ వెళ్ళడానికి. సార్ ఈ భూమి మీద మనిషికి వీటికంటే ఎక్కువ కోరికలు ఉంటాయా? ఆలోచించండి. సమాజంలో రెప్యుటేషన్, మనీ, కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ అన్ని ఏడే ఉన్నాయి. అయితే పాయింట్ ఏంటంటే నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళిన వ్యక్తికి ఇంకొకటి ముఖ్యమైన మర్చిపోయినా, ఆరోగ్యం. ఇది వదిలేసి అన్ని చూసుకుంటూ పోతున్నా. ఆరోగ్యం అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, నువ్వు వెళ్ళిన వ్యక్తికి వీటిల్లో ఏది అవసరమో నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఉండాలి, చేయగలగాలి. అతని మాటల్లోనే ముందుగా నీకు అర్థమైద్ది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీటింగ్ వెళ్ళిన వెమ్మటే నీ బ్యాటింగ్ నువ్వు స్టార్ట్ చేయకుండా ఒక 2-3 నిమిషాలు అవతల వ్యక్తితో ఓపెన్ గా మాట్లాడాలి. అంటే అతని నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. సార్ మీరు ఏం చేస్తుంటారు, అతని ఉద్దేశాలు ఏంటి, అతని ఇష్టాలు ఏంటి, ఎన్ని క్యాజువల్ టాక్ సార్. క్యాజువల్ టాక్ వెళ్ళి అతని నుంచి క్వశ్చన్స్ రాబట్టాలి. రాబట్టాక ఏమవుద్దంటే అతను అసలు ఏం కోరుకుంటున్నాడని నీకు అర్థమైపోద్ది ఆ 2-3 నిమిషాల్లో. నేను స్టార్ట్ చేసేది అట్లాగే సార్. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడను. ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇంకొక దారుణం ఏంటంటే హోమ్ మీటింగ్స్ చేసేటప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం చాలా వాటిని కన్సిడర్ చేస్తాం. ఆ కన్సిడర్ ఏంటంటే మన ఎక్కువ మంది చాలా మందిని చూసే నేను ఇంటి బయట నుంచే వీళ్ళు ఏం క్యాస్ట్, మంచం మీద కూర్చోవచ్చా లేదా, అరే నేను పోతే ఎట్లా ఉంటుందో ఏమో, బయట నుంచి దిక్కులు చూస్తూ ఉంటారు. వీళ్ళు లోపల పోకముంది, లోపలికి పోయాక పటాలు చూసేది, వీళ్ళకి ఎందుకు పోయామో దేనికి పోయామో పర్పస్ మర్చిపోతారు. ఎప్పుడైతే నువ్వు ఇట్లా చూస్తున్నావో నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం గమనిస్తారు వాళ్ళు. నో సార్, ఫస్ట్ మనం వెళ్ళిన వ్యక్తికి నేను మీ వాడిని, నాయి మీ భావాలే, మన ఇద్దరం ఒకటే, నాకు నీకు తేడా ఏం లేదు అన్న ఆ డిఫరెన్స్ నువ్వు తీసేయాలి. అదే ఎంఎస్ఆర్ గారు కాడ మనం నేర్చుకోవాల్సిన ప్రధాన ఆయుధం సార్. నువ్వు ఎవరైనా తీసుకెళ్ళు, నవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఏ ఇంటికని తీసుకెళ్ళు, కింద కూర్చోబెట్టి చోటు లేకపోతే కూర్చుంటాడు. మనుషుల యొక్క మనసుల్ని ఎలా గెలవాలో అతను చూసి నేర్చుకుంటే తెలిసిపోయింది సార్. మనకు తెలియని విషయం ఏంటంటే ఒంట్లో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయి ఆయన ఐడి ఎట్టేస్తాడు సార్. నీ మైండ్ లో, బాడీలో నీకు ఆ ఫీలింగ్స్ ఉండకూడదు. ఆయన ఒకసారి గమనించండి, అట్లాగే అట్రాక్ట్ చేస్తాడు మనిషిని. ఇది మనుషుల బిజినెస్ సార్. ఇది మనుషులతో చేసే బిజినెస్. అంటే ఇందులో సైకాలజీ బిజినెస్ ఇది. ఈ సైకాలజీ నీకు అర్థం కాకపోతే తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టే నీకు ఐడీలు పడవు, లీడర్స్ రారు. మనుషుల యొక్క సైకాలజీ నీకు అర్థం కావాలి. వాళ్ళని వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా ఎలా ఈ వేస్టేజ్ సిస్టమ్ లో తీసుకురావాలి, వాళ్ళ ట్రాక్ లోకి వెళ్ళి అనేది మనకు అర్థం కావాలి. ఇది చాలా చాలా ముఖ్యం సార్. అంటే ఫస్ట్ 2 minutes కూడా మనం ఏం చేయాలంటే
ఇట్లాగే అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాబట్టాలి. వాళ్ళతో మాట్లాడించిన తర్వాత నీకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇతనికి ఇది ఉంది, ఇది కావాలి, ఇది కావాలి. ఓకే, ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇతను వెస్టేజ్ లోకి తీసుకొని రావాలి అంటే అతని యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వెస్టేజ్ లో అతను కనెక్ట్ అయ్యే పాయింట్ ఏముందో దాన్ని ఎక్కువగా హైలైట్ చేయాలి. ఎగ్జాంపుల్, అతనికి హెల్త్ బాగాలేదు, హెల్త్ గురించి మాట్లాడుతూ బాగాలేదు. అతనికి ఇందులో వెస్టేజ్ లో హెల్త్ ఎలా ఉందో, ఎలా ఇస్తున్నాడో వెస్టేజ్ కంపెనీ, హెల్త్ ఎలా వచ్చిద్దో, ఎలా టెస్టిమోనియల్ తీసుకొని, పక్క కొన్ని జరిగిన టెస్టిమోనియల్స్ తీసుకొని అతను దాని గురించి హైలైట్ చేయాలి. లేదు అతనికి డబ్బు అవసరం, రైట్, ఇమీడియట్ గా మిగతా టాపిక్స్ అని తక్కువ చెప్పి ఈ డబ్బు గురించి ఏ విధంగా లక్షలు దీంట్లో సంపాదించుకుంటున్నారో ఆల్రెడీ చెక్స్ ద్వారా ఈ ఫారిన్ ట్రిప్స్ ఎలా ఇవన్నీ కూడా ఈ వరుసగా మనం చూపిస్తే సరిపోద్ది. అంటే ఏది అతనికి అవసరమో, ఏది అతను కావాలనుకుంటున్నాడో దాన్ని ఎక్కువ హైలైట్ చేయండి, మిగతా తక్కువగా హైలైట్ చేయండి. సో నువ్వు స్టార్ట్ చేయాల్సింది అతను ఉన్న కండిషన్ ని బట్టి వెస్టేజ్ కంపెనీని అతనికి చూపించాలి. కానీ నువ్వు ఒకటి ప్రిపేర్ అయిపోయి కుమ్ముకుంటా వెళ్ళిపోయినావు అంటే మాక్సిమం రిజల్ట్ తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. అంటే తన అవసరానికి తగ్గట్టుగా వెస్టేజ్ ని మనం తీసుకెళ్ళగలగాలి. ఇది చాలా ముఖ్యమైన మాట సార్. వెస్టేజ్ లో హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు చాలా మంది చేసే ఇంకొక పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళ ముందు ఎప్పుడైతే పెడుతున్నామో, నేను స్టార్టింగ్ లో సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళా చిలకలూరుపేటలో ఈ మొత్తం పరిస్తున్నారు. మామూలుగా మ్యూజియంలో కనుక వస్తువులు, ఈ బుట్టలు ఆ రోడ్ల మీద పెడతారు చూడండి, చిన్న గలాసులు పెట్టినట్టు మొత్తం పెట్టున్నారు. సైదుల్ సార్ ఒక్కటే ఈ సెకండ్ లో వెళ్ళిపోవాలన్నాడు లోపలికి, మొత్తం తీసి బుట్టలో ఇప్పించాడు. నేను ఫస్ట్ మీటింగ్ అదే, ఏంది మొత్తం ఇట్టెందుకు తీపిస్తాడు అనుకున్నా. అంటే ఆయన ఒక్కటే అన్నాడు, మీరు గమనించండి సార్, ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా స్టార్టింగ్ వచ్చి వాడు సూటు కోటు ఏదైనా వేసుకొని వాడు పెనాయిలు, ఓకేనా, ఈ అంట్లు దోముకునేవి, బాత్రూమ్లు దోముకునే మొత్తం తీసి పరిచాడు అనుకోండి, అసలు మీకు ఇంప్రెషన్ ఏమొచ్చి చెప్పండి? ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? నువ్వు ఏ కంపెనీ నుంచి అయినా రాని, అరే ఈడు నాకు అమ్మడానికి వచ్చాడు, ఈడు లచ్చ చెప్పైనా ఈడు అమ్మంది పోడు అని చెప్పి వాడి మైండ్ లో మనం నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది. నువ్వు తర్వాత ఎంత చెప్పినా వాడు మీ కంట్రోల్లోకి రావటం కష్టం. ఈ పాయింట్ నేను అక్కడ పట్టుకున్నా. అందుకే హోమ్ మీటింగ్స్ లో డెమో కిట్ ఎప్పుడు నేను చూపిను బ్యాగ్ లో బయట ఉంచమని చెప్తా. మొత్తం హోమ్ మీటింగ్ మొత్తం క్లారిటీ ఎందుకు వాడాలి ఇవన్నీ అయిపోయాక, ఎక్కడైతే ప్రొడక్ట్, చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీ కంపెనీ ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుందని గ్యారంటీ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుందని గ్యారంటీ ఏంటి? నేను 2 చోట్ల మాత్రమే ప్రొడక్ట్ డెమోలు చేస్తాను సార్. ఒకటి, మీ ప్రొడక్ట్ క్వాలిటీ గ్యారంటీ ఏంటి అన్నప్పుడు చేస్తా. నెంబర్ 2, మీ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ కదా అని అడుగుతారు, అవి చూపించడానికి మాత్రమే తెస్తా. అంతకు మించి అవి ఎవరైనా వచ్చినా గానీ నేను బయట పెట్టను. ఎందుకంటే వాళ్ళ ఇంప్రెషన్ అనేది మన మీద నెగిటివ్ గా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఆ 2 సందర్భాల్లో పెట్టడం వల్ల మనకు చాలా మంది చేసే తప్పులు ఏంటంటే, ప్రొడక్ట్స్ తీసుకెళ్లి ముందు చూపించటం. ఓకేనా, చూపించడం వల్ల ఏమవుద్దయ్యా అంటే 100% మన ఇంత గొప్ప కంపెనీ, ఇది 10 దేశాల్లో ఉన్న కంపెనీ అని, దీంట్లో కొన్ని కోట్ల మంది డబ్బులు సంపాదించుకున్నారని, తర్వాత నువ్వు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా చెవిటోడు ముందు శంఖం వదినట్టే. ఎందుకంటే వాడికి ఆ ఇంప్రెషన్ అనేది నువ్వు తీసేసావు. ఇది మందే సార్ తప్పు. ఓకేనా, సో టూల్స్ అనేవి ఈ వెస్టేజ్ లో మనం హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు టూల్స్ అవసరం. టూల్స్ అంటే ఏమేంటివి? మనకి ఈ బుక్ కానీ, లేకపోతే డెమోలు కానీ, పాంప్లెట్ కానీ, చెక్స్ కానీ, మనకున్న సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ చూపించడం అవసరం. తీసుకెళ్తాం మనం ఉజాలా ఒకటి, అదేదో ఫ్లోర్ ప్లానర్ డెమో, ఫ్లాక్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం టక ఎప్పుడైతే బయట పెడతామో వాళ్ళకి ఆటోమేటిక్ గా దీని మీద ఒపీనియన్ రాంగ్ గా వెళ్ళిపోద్ది.
అందుకే మేము ఎప్పుడు దీన్ని బయట పెడతామని అంటే సార్ క్వాలిటీ అని అడిగినప్పుడు ఒక సందర్భంలో బయట చూపిస్తాము, రేట్ ఎక్కువ అన్నప్పుడు దీన్ని బయటికి తీసి క్వాలిటీ అన్నప్పుడు ఏం చెప్పాలి సార్, మరి మీ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందని గ్యారంటీ ఏందన్నప్పుడు మేము ఇచ్చే ఆన్సర్ ఏంటయ్యా అంటే సార్ ఇది ముందు ఆ ఉజాల డెమో పడంగానే అర్థమైపోద్ది, ఆ ఫ్లోర్ క్లీనర్ అయిపోయాక ఇంకా అడుగుతారు ఇంకా మేము ఎట్లా నమ్మాలా సార్, భారతదేశంలో తయారైన ఏ ప్రొడక్ట్ అయినా మీ ఇంట్లో ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా తీసుకొచ్చుకోండి, సోప్ కానీ పేస్ట్ కానీ ఆయిల్ కానీ దేని మీదన్నా నువ్వు తీసుకెళ్లి వాడుకో, నీకు పడకపోతే మాకు రిటర్న్ తీసుకొచ్చివు, మీ డబ్బులు మీకు ఇస్తాము అని ఎక్కడైనా మీ ప్రొడక్ట్స్ పైన ఉందా సార్ అని చెప్పి మొత్తం ఇంట్లో ఉన్నాయని తెప్పించండి, పాండ్స్ పౌడర్ ఆయిల్ మొత్తం పడకరమ్మనండి. ఎక్కడన్నా రిటర్న్ పాలసీ రాసాడేమో దాని మీద చూడమనండి. మాట్లాడడానికి ఉండదు సార్, మీ కంటెంట్ అర్థమైతే అవతలకి ఛాన్స్ ఇవ్వడానికి. నిజంగా క్వాలిటీ ఉండేదైతే వాళ్ళు ఓపెన్ గా రాయాలి కదా. 10 దేశాలకు వెళ్ళిన కంపెనీని అక్కడ బాడీ ఒకే విధంగా ఉండదు, రైట్, అక్కడ వాటర్ ఒక విధంగా ఉండదు, అక్కడ తినే ఫుడ్ ఒక విధంగా ఉండదు. ఈ అందరి దగ్గరికి కంపెనీ వెళ్ళాలి అంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలి వాళ్ళంటే వాళ్ళ గవర్నమెంట్ ఎన్ని టెస్టులు జరుగుతాయి సార్ మన ప్రొడక్ట్స్ మీద. మన దేశంలో అంటే ఏదో ఒకటి అమ్మొచ్చు, కానీ 10 దేశాల్లోకి వెళ్ళే వాటి మీద ఎన్ని టెస్టులు జరుగుతాయి, ఇది క్లారిటీ ఇవ్వాలా. ఇంకొకటి ఒక్క క్షణంలో దాని మీద ఓపెన్ స్టేట్మెంట్ ఉంటది. దీంట్లో గనక అతను చెప్పింది చేయకుండా ఏదైనా కల్తీ ఎక్సెస్ చేసినా గానీ నష్టం ఎవరు సార్? 9-10 దేశాల్లో అరగంటలో పడిపోద్ది. దీని మీద ఎన్ని కళ్ళు ఉంటాయి? గవర్నమెంట్ కళ్ళు, మీడియా కళ్ళు, అవతల ప్రొడక్ట్స్ కంపెనీల కళ్ళు, వీళ్ళందరూ టెస్టులు చేస్తా ఉంటారు, గమనిస్తా ఉంటారు వీడు ఎక్కడ దొరికితే అక్కడ మూసేయాలని. కానీ ఎవరికి ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా 10 దేశాలకు వెళ్ళి బిజినెస్ చేస్తుందంటే ఈ ప్రొడక్ట్స్ 10 దేశాల్లో వాడుతున్నారంటే ఆలోచించండి సార్. ఇది మనం చెప్పాల్సిన క్వాలిటీ విషయం వచ్చినప్పుడు. చాలా మంది రేట్ ఎక్కువ అంటున్నారు. అప్పుడు ఎప్పుడైతే నీకు ఈ ఫ్లోర్ క్లీనర్ డెమో చూపించాక నీకు అర్థమైపోద్ది సార్, ఇది మూత పోస్తాం, ఇది లైజాల్, అది ఇందులో 10వ వంతు. అప్పుడు దానికి రేట్ డిఫరెన్స్ చూపించి ఇది ఎంత పడుతుంది, క్వాంటిటీ ఇది ఎంత పడుతుంది, మన వెస్టేజ్ కంపెనీ ఎంత పడుతుంది, ఈ బయట ప్రొడక్ట్ తోటి డెమో చూపించిన తర్వాత రేటు కంపేర్ చేసి చెప్పండి. చాలా మందిని హోమ్ మీటింగ్లు పోయినప్పుడు కసా ముందు మనం కలిపినట్టు ఏం చదువుతున్నాడో తెలియకుండా కలిపి పండుకి ఇదిగో సార్ అంటున్నారు. ఏం చేస్తున్నావు? నువ్వేం చేసేవాడు తెలియాలి కదా. అన్ని కలిపి ఇదిగోండి సార్ అంటే ఏంది అది? నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఒక క్లారిటీగా వివరించండి. ఇది సార్ బయట ప్రొడక్ట్, ఇది సార్ వెస్టేజ్ మన ప్రొడక్ట్, ఇదిగో ఇది బయట ప్రొడక్ట్ ఎంత పోస్తున్నానో చూడండి, ఇది ఎంత పోసానో చూడండి. మీరు కాస్ట్ అనుకుంటున్నారు, 1/2 లీటర్ లైజాలు బయట 90 రూపాయలు పడుతుంది, ఇది 180 పడుతుంది. ఇప్పుడు ఈ లైజాలు 4 గురుక్కునే దగ్గర ఇది ఒకటి సరిపోద్దా లేదా? ఇంకెక్కడ కాస్ట్ ఎక్కువ పడుతుంది? ఏదైనా క్వాలిటీ ప్రొడక్ట్ కొంచెం పట్టిద్ది, క్వాలిటీ లేని ప్రొడక్ట్ ఎక్కువ పోసుకోవాలి, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ చాలా తక్కువ సరిపోతుంది. ఈ క్లారిటీ ఇస్తే చాలా వరకు వాళ్ళకున్న డౌట్స్ తీరుతాయి. ఇంకా కాస్ట్ ఎక్కువ అంటారు కొంతమంది. ఈ 2 చెప్పినా కూడా 3వ పాయింట్ ఏంటంటే, అయ్యా 4 నెలలు కొనుక్కో, సిఎన్సి ఆఫర్ 5వ నెల ఫ్రీ అంటే 100 పీవీలు సుమారుగా ఒక 3,700 ప్రతి నెల కొనుక్కుంటే 5వ నెలలో సుమారుగా ఒక అన్ని ఆఫర్లతో కలుపుకుంటే 3,700 సరుకు ఫ్రీ వస్తుంది. అంటే 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ. అంటే బయట చిల్లర కొట్లో పడ్డ రేటుకే ఈ ప్రొడక్ట్స్ కూడా మనకు వస్తున్నాయి. అన్ని ఈ 5వ నెల ప్రొడక్ట్స్ తో కలుపుకుంటే, 5వ నెల ఫ్రీగా వచ్చే వాటితో కలుపుకుంటే చిల్లర కొట్లో పడ్డ రేట్కే ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు వస్తున్నాయి. ఇంకెక్కడ మాట్లాడతాడు సార్? నీకు క్లారిటీ తెలిసి ఉండాలి. అవతల వాడు క్వాలిటీ లేదు అంటే ఏం చెప్పాలి, అవతలవాడు ఎలా నమ్మాలి అంటే ఏం చెప్పాలి, అవతల వాళ్ళు ఇది కాస్ట్ ఎక్కువ కదా అంటే ఏం చెప్పాలి. చాలా చాలా ముఖ్యం సార్ ఇది. ఇది మనకాడ క్లారిటీ ఉంటే అవతల వాళ్ళకి మాట్లాడడానికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళు అటాక్ చేస్తారు. ఓకేనా? ఇంత హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇంత తక్కువ రేటుకి వస్తున్నాయి సిఎన్సి ఆఫర్ లో
చూపించగలిగితే చాలా మంది ఇంకోటి ఏమంటారంటే మాకు ఖర్చుగా సార్ అన్ని అంటారు. అందుకే అమ్మ మీకు ఖర్చు కానప్పుడు ఇద్దరు కలుసుకొని సిఎన్సి తీసుకోండి. ఈ 5వ నెలలో వచ్చే ఆఫర్స్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికి మన దగ్గర ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఉండాలి. ఓకేనా? సో ఇది మెయిన్ సార్. ఇక్కడ దాకా హోమ్ మీటింగ్స్ మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయటము, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని చెప్పడము, వాళ్ళకున్న డౌట్స్ ని క్లియర్ చేయడం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మేము హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను డిఫరెంట్ గా డిజైన్ చేశా. మా హోమ్ మీటింగ్స్ నాతో వచ్చిన వాళ్ళకి తెలుసు సార్. ఇది ఏం డిజైన్ చేశామంటే వెళ్ళే వ్యక్తికి చాలా మంది ఇదివరకు ఆనంద్ సార్ కూడా వాళ్ళ కింద డౌన్ వేసుకోమని చెప్పాడని నాతో అన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకెళ్తున్నారు, మీ ఎవరో డౌన్ లైన్ నన్ను తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు అతను హైలైట్ చేసి తీసుకెళ్లే వ్యక్తిని, అంటే ఇప్పుడు నేను వస్తున్నాను సార్, నేను ఈరోజు ఒంగోలు వస్తున్నాను అంటే ఎగ్జాంపుల్, నన్ను ఒక వ్యక్తి హోమ్ మీటింగ్ తీసుకెళ్తున్నాడు. ఎవరు? ఒక వ్యక్తి దినేష్ అనే వ్యక్తి నన్ను హోమ్ మీటింగ్ తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. వీళ్ళు ఏం చేస్తారు, చాలా మంది చేస్తే తప్పు ఏంటంటే నా దగ్గర వచ్చి అతని గురించి హైలైట్ అవుతారు. అంటే ఏంటి, మా జాగ్రత్త, ఇతను మంచి షార్ప్ పర్సన్, నువ్వు జాగ్రత్త చూడని చెప్పి నాకు చెబుతుంటాడు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పి ఆడికి పట్టకపోయినావు. ఇప్పుడు అతని రేంజ్ ఏంటి, ఈ వచ్చే వ్యక్తి ఏదో చెప్పడానికి వస్తున్నాడు అని చెప్పి అతని పైన కూర్చొని ఉంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తి దగ్గర వచ్చే వ్యక్తి గురించి హైలైట్ గా చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చే వ్యక్తి గొప్ప వ్యక్తి అని నువ్వు ఎప్పుడైతే ముందుగా చెప్తావో ఆటోమేటిక్ గా అతను అటెన్షన్ పే చేయడానికి అవకాశం ఉంటుంది, చెప్పేదానికి వినటానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే తప్పు ఏంటంటే అవతల వ్యక్తిని హైలైట్ చేస్తారు. ఆ దెబ్బతోటి ఆయన పైకి కూర్చున్నాడు, మేము దింతలేక చేస్తాను. ముందెళ్ళి ఈ ఎంత గొప్ప వ్యక్తి, అందుకే చూడండి ఎంఎస్ఆర్ గారు ఏం చేసుకుంటాడు. ఎంఎస్ఆర్ బాగా గమనించండి మీరు. వన్స్ ఆ స్టేజెస్ మీద అందరూ 2-3 వేల మందిలో ముందు మనం మాట్లాడదాం, అతను చాలా గొప్ప వీరుడు చూడని, మనకు మామూలుగా చాలా గొప్ప లీడర్ అని మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది అందరికి. ఆ వ్యక్తిని మనం ఎంఎస్ఆర్ గారు వస్తున్నారు, నెలకు 14 లక్షలు తీసుకునే వ్యక్తి, చాలా గొప్ప లీడరు, 2 రాష్ట్రాల్లో గొప్ప స్థాయి ఉన్నాడు అని కనుక నువ్వు చెప్పావు అనుకో, సగం 14 లక్షల సగం అటెన్షన్ గ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా లోపలికి పోయి. ఇక్కడ సమస్య ఏంటంటే వెళ్ళే వ్యక్తిని తక్కువగా చేసి ఆ వ్యక్తిని నువ్వు టాప్ గా చేయటం వల్ల మనం చెప్పేది వేండో తీసుకెళ్తున్న ఏ వ్యక్తి కూడా, ఇది ఒకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, చాలా 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 ముఖ్యం. ఓకేనా? ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రెస్ కోడ్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు మన వాళ్ళు, నిన్ను చూడరు సార్ స్టార్టింగ్ లో, నీ బిజినెస్ ని చూడరు సార్, నీ బిజినెస్ ని చూడరు స్టార్టింగ్ లో, నిన్ను చూడతారు, నిన్ను చూసి బిజినెస్ అంచనా కడతారు. ఎప్పుడైతే డ్రెస్ కోడ్ కానీ నీట్ గా లేదో మాక్సిమం నువ్వు ఎంత చెప్పినా లోపలికి వెళ్దావు. ఎందుకంటే వాళ్ళు అందుకే మార్కెటింగ్ లో డ్రెస్ కోడ్ అత్యంత కీలకం, చాలా 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 ముఖ్యం అనమాట. ఇంకొక పాయింట్, వెళ్ళిన తర్వాత ఏ కండిషన్ లో ఉన్నా, నువ్వు బయట ఏ కండిషన్ లో ఉన్నా ఒక 5 నిమిషాలు ఆగి మొత్తం నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం చెక్ చేసుకొని, హెయిర్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని తర్వాత నువ్వు ఇంటికాడ ఏమైనా జరగని దాన్ని పక్కన పెట్టి స్మైలీ ఫేస్ తో వాళ్ళ ముందు కూర్చోవటం చాలా 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 ముఖ్యం. ఇక్కడ చాలా కష్టమైన పని, ఎందుకంటే ఇంటి దగ్గర సట్లు బిందులు ఇసిరేస్తుంటారు, ఆ గోల్ తీసుకెళ్ళి ఆ హోమ్ మీటింగ్స్ లో ఎప్పుడైతే ఇది రిఫ్లెక్ట్ అవుద్ది త్రూ అవుట్ ద డే, మనం సీరియస్ గా ఫేస్ పెట్టి ఆ మీటింగ్ స్టార్ట్ చేయటం వల్ల చాలా లాభం కంటే నష్టాలు జరుగుతాయి. సో చెక్ చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు మన ఫేస్ బాడీ లాంగ్వేజ్ మొత్తం చెక్ చేసుకొని ముందుగానే సెటరైట్ చేసుకుని, ఎంఎస్ఆర్ గారు చూడండి ఎంత ఫ్రెష్ గా మీటింగ్ లోకి వస్తాడు, ఉంటే ఆయనకు కూడా బయట చాలా ఫ్రెష్ గా లోపలికి వెళ్తారు. ఇది హోమ్ మీటింగ్ చేసేటప్పుడు చాలా 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 ముఖ్యమైన విషయం. ఇంకొకటి, మాకు అటెన్షన్ పే చేయడానికి, మాకు ఎక్కువ ఐడియాలు పట్టడానికి, ఎందుకు ఇంత తక్కువ టైంలో అంత రెప్యుటేషన్ రావడానికి గల కారణం ఏంటంటే ఒకటే సార్ సీక్రెట్, హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడే మేము డైరెక్ట్ గా
వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడము. మళ్ళీ చెప్తున్నా, హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసినామంటే మేము డైరెక్ట్ గా వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడము. ఎట్లా మాట్లాడదామయ్యా అంటే, అసలు ఆల్రెడీ ఇదే సార్ మెయిన్ ట్రెడిషనల్ మార్కెట్ లో సింపుల్. మీరు మేబీ నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవడం వల్ల మీకు కష్టం అనిపిస్తుందేమో, కానీ మేము చేసే లాజిక్ ఒకటే. ట్రెడిషనల్ మార్కెట్ లో అంటే ఇప్పుడు దాకా మనం వాడుకున్న ప్రొడక్ట్స్ వల్ల మన ఇళ్లల్లో, మన ఊర్లలో, మన ఒంట్లో జబ్బులు ఏ విధంగా వచ్చినాయో, ఈ ప్రొడక్ట్స్ ఎంత హానికరమో అనేది ఫస్ట్ బాగా వివరిస్తాను. ఎందుకంటే ఆరోగ్యం అనే టాపిక్ తీసుకొని వచ్చి ఆల్రెడీ మనం వాడుతున్న ప్రొడక్ట్స్ వల్ల ఏ విధంగా హెల్త్ డిస్టర్బ్ అయిందో, ఈ యాడ్లు ప్రభావానికి ఏ విధంగా చాలా మంది ఈ చేతబడికి గురవుతున్నారు, యాడ్ అనే చేతబడికి గురవుతున్నారో, ట్రెడిషనల్ మార్కెట్ లో ఈ చెప్పాను కదా, తయారయ్యే ప్రతి ప్రొడక్టు కోట్ల రూపాయలు యాడ్ల మీద పెట్టి రైట్ జనాల్లోకి కల్తీ ప్రొడక్ట్ ని ఏ విధంగా తీసుకొని వస్తున్నారో, ఆ బయట జరుగుతున్న ఈ దందాని, ఈ మీడియేటర్, ఈ మధ్యవర్తుల దందాని మేము ఎలివేట్ చేసి చూపిస్తాము. చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెస్టేజ్ కంపెనీ ఎందుకు ఆల్రెడీ ఎందుకు వాడాలి? మేము ఎందుకు వాడాలి అంటే, బయట ప్రొడక్ట్స్ కల్తీ జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ తెలుసు సార్. దాన్ని ఎలివేట్ చేయగలిగితే, ఎలివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెటింగ్ లో నువ్వు చేయాల్సింది ఈ జరుగుతున్న విషయాన్ని ఎంత ఎలాబొరేట్ ఎలివేషన్ చేసి చూపిస్తే ఫస్ట్ వాళ్ళకి ఏం అర్థమైందని, ఓకే దీని వల్లే మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనేది క్లారిటీ చూపిస్తాము. నెక్స్ట్ ఏమొస్తుందంటే, అది వర్స్ట్ అని చూపించాక వాళ్ళకి ఆల్రెడీ ఒరే దీని వల్లే కదా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని ఎట్లా చూపిస్తాం సార్? అరే సింపుల్ థింగ్, 30 సంవత్సరాల క్రితం ఈ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయా? లేవు. లేని రోజుల్లో జబ్బులు లేవు. ఇవి వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, జబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ లో మేము వెళ్ళంగానే జబ్బులు రావటానికి గల కారణం మనం రోజు వాడే ప్రొడక్ట్సే. అంతేగాని దేవుడో రాముడో ఎవరో కాదు నాయనా అని చెప్పి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ద్వారా అవేర్నెస్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇది అందరికి రిలేట్ అయిన టాపిక్ సార్. ఇంకొక అతి ముఖ్యమైన పని, హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు వన్ సైడ్ బ్యాటింగ్ చేయకూడదు. నువ్వు వెళ్ళిన వ్యక్తితోటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటరాక్టివ్ మెథడ్ లో నువ్వు నీ మీటింగ్ మొత్తం ఉండాలి. నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, వాడు ఏదో మూడ్లో ఉంటాడు, వెళ్ళిపోయే మూడ్లో. వాడు మైండ్ ఏడా ఉంటది. మా టీంలో కొంతమంది ఉన్నారు, ఏడన్నట్టే ఉంటది, నా సాయాలు చూస్తూనే ఉంటారు, వీళ్ళు ఏడా ఉండరు. అబ్బాయి అనగానే అప్పుడు సార్ 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 అంటారు. అంటే గుడ్లు మా వైపే చూస్తుంటాయి, వాళ్ళు ఏడా ఉంటారు మైండ్. సో అందుకని నాకు డౌట్ వస్తుంటది, ఏంద్రా ఆయన ఎడు చూస్తున్నారు వీళ్ళని. సో ఆ మూడ్లో ఉంటారు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే వాడిని ఇమీడియట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతి దానికి, ఆరోగ్యం అని సార్ మన ఆరోగ్యం ఉందా, ఎందుకు ఆరోగ్యం అతనితో ఎప్పుడైతే ఇంటరాక్టివ్ మెథడ్ లోకి వెళ్ళిపోతావో అతను ఇన్వాల్వ్ అవుతాడు అతను దాంట్లో. ఇది చాలా చాలా ముఖ్యం. అందుకే చూడండి, గ్రేట్ స్పీకర్స్ ఎవరైనా తీసుకోండి, స్టేజ్ మీద వన్ సైడ్ బ్యాటింగ్ చేయరు. సో ఇంటరాక్టివ్ మెథడ్ లో సెషన్ స్టార్ట్ చేసి అతను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగుతున్నప్పుడు నీ కంట్రోల్లోకి, నీ ట్రాక్ లోకి వస్తాడు అతను. చాలా చాలా ముఖ్యం సార్. సో అందుకని ఫస్ట్ మేమేం చేస్తామంటే, ఎలా బయట వాటి వల్ల నష్టం జరుగుతుందో అని చెప్పి ఫస్ట్ చాలా మంది నా కాడికి వచ్చినప్పుడు ఎందుకుసారి ఎన్ని అవుతారు, డైరెక్ట్ గా పాయింట్ లోకి రండి, తిప్పి 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 ఏంది ఇదంతా అంటారు మా వాళ్ళు. మా డౌన్ స్టార్టింగ్ లో అనుకునే వాళ్ళు. ఇంకొక చాలా మంది అనేవాళ్ళు, సార్ ఇంతసేపు ఎవరు వినరు సార్, డైరెక్ట్ పాయింట్ లోకి రండి, కొట్టండి, వదలండి బొమ్మ. సార్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వెనక ఒక స్టోరీ ఉంటుంది సార్. ఆ స్టోరీ మొత్తం రివీల్ కాకుండా, లింకులు లేకుండా డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు సినిమాకి వెళ్ళావు, నువ్వు కరెక్ట్ గా ఏ టైం వెళ్ళావంటే ఈడు వాడిని పొడిసే టైంకి వెళ్ళావు, అట్టప్ప బాహుబలిని పొడిసే టైంకి వెళ్ళావు, పొడిచాడు. నువ్వేమనుకుంటావు సార్, ఇదేంద్రా ఆయన ఏడు హీరోనే, ఈడు వాడిని పొడవటం ఏంది, పిచ్చి సినిమా కాకపోతే, పిచ్చి వ్యవహారం కాకపోతే అని చెప్పి మొత్తం నువ్వు రాంగ్ గా ఎస్టిమేట్ అండర్స్టాండ్ చేసుకుంటావు. ఎందుకు? అసలు బ్యాక్ డ్రాప్ ఏం జరిగిందో నీకు తెలియదు. అందుకే ప్రతిదానికి హిస్టరీ అనేది ఉంటుంది.
నీది హైలైట్ కావాలంటే, డైరెక్ట్ సెల్లింగ్ హైలైట్ కావాలంటే, వెస్టేజ్ కంపెనీ హైలైట్ కావాలంటే, అసలు ఈ వ్యవస్థ ఎందుకు వచ్చిందో తెలియాలంటే నువ్వు ట్రెడిషనల్ మార్కెట్ టచ్ చేయాల్సిందే. ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతున్న దందాలను టచ్ చేయాల్సిందే. దాన్ని టచ్ చేస్తేనే దీన్ని హైలైట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అందుకే ఫస్ట్ చేయాల్సింది మన ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతుందో ట్రెడిషనల్ మార్కెట్ లో ప్రొడక్ట్లు వాడటం వల్ల. ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఈ బర్త్ అయిపోయిన ప్రొడక్ట్లు చాలా వాడిస్తున్నారు అనేది మనం ప్రూవ్ చేయగలగాలి. అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ ఎస్ చివరికి ఏం తేవాలంటే వీటి వల్లే మా ఆరోగ్యం అంతా నాశనం అవుతుంది అని చూపించాలి. ఇంకొకటి అనేది చాలా మంది ఆ టాపిక్ చెప్తూ డైవర్ట్ అయ్యాను. గంట సేపు ఎండ్ర సార్, 20 minutes లో హోమ్ మీటింగ్ అయిపోవాలి సార్. నా ఒక్కొక్క హోమ్ మీటింగ్ 2 గంటలు కూర్చోబెడతా. అంటే కట్టేసి కాదు సార్, వాళ్ళు లేవని అంతే. ఆ లేవనీయకుండా ఎట్ సార్ అంటే మనం చెప్పే టాపిక్ ఇన్వాల్వ్ చేస్తే అతన్ని వాళ్ళ టైం చూసుకుని ఇంత అయిందా సార్ అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పేది ఇంట్రెస్టింగ్ గా ఇన్వాల్వ్ గా ఉంటే అవతల అటెన్షన్ ఎంతసేపు అని గ్రాప్ చేయొచ్చు. మనం ఎప్పుడు మనం ఎందుకు మీరు 20 minutes 30 minutes అని నాకు సలహాలు ఇస్తున్నారంటే వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ అటెన్షన్ గ్రాప్ చేయలేకపోయారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు మధ్యలో. అంటే నువ్వు ఒక ఉద్దేశానికి వచ్చేసి ఏమని, ఓహో సమాజం మొత్తం మారిపోయింది, వీళ్ళు ఎవరు ఎండరు, నేను 20-30 నిమిషాలు క్లోజ్ చేయాలా. అది నీ ఒపీనియన్ సార్. నా హోమ్ మీటింగ్కి వచ్చి కూర్చోండి 1.5 గంట. మా వాళ్ళు పాపం కొత్తోడికి అయితే భలే ఉంటది, పాత వాళ్ళకి కూర్చొని అయ్యా లేవ, నేను ఫోన్ చూడనివ్వను. ఇక మంచినీళ్ళు బాటిల్ చేయి కూడా పైకి ఎత్తలేడు, తడుచుకుంటారు నాతో హోమ్ మీటింగ్ రావాలంటే. మా లీడర్లో కొత్త వాళ్ళకి ఎక్సలెంట్ ఆ అటెన్షన్ గ్రాప్ చేస్తారు, పాత వాళ్ళకి పెద్ద నరకంగా ఉంటది. కానీ తప్పదు, ఎందుకంటే ఆ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం అటెన్షన్ గ్రాప్ చేయలేం. సో అర్థమవుతుందా? సో అందుకని ఫస్ట్ ఈ బయట జరుగుతున్నవి మనం హైలైట్ చేస్తే ఎస్ మన ఆరోగ్యం పోతుంది వాటి వల్లే అన్న ఒపీనియన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే వాటికి సొల్యూషన్ గా ఎస్ వీటి వల్ల ఆరోగ్యం పాడైపోయింది, ఏం చేయాలి, వీటికి సొల్యూషన్ గానే వెస్టేజ్ కంపెనీ అనేది వచ్చింది అనేది నువ్వు చూపించగలిగితే, వెస్టేజ్ కంపెనీ తక్కువ చెప్పినా పర్లేదు సార్, కానీ బయట జరుగుతున్న దందాన్ని నువ్వు హైలైట్ చేస్తే గానీ ఇది సొల్యూషన్ గా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఈ యాడ్లు లేవు. వాళ్ళు అడుగుతారు ఎట్లా మీ కంపెనీ క్వాలిటీ ఇస్తుందని గ్యారంటీ. మా కంపెనీ కాదు సార్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ప్రతి కంపెనీ క్వాలిటీగానే ఇస్తుంది. ఎందుకంటే వీటికి యాడ్లు టీవీలు ప్రమోషన్ లేవు. వాడుకున్న వ్యక్తి వాడిన తర్వాత బాగుందంటే ఇంకొకరికి చెప్పాలి. 100% బాగలేదు అంటే నష్టపోయేది కంపెనీని. సో ఇక్కడ రిస్క్ కంపెనీకి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఏ కంపెనీ కూడా అసలు క్వాలిటీ తగ్గించదు, కల్తీ చెయ్యదు. ఈ క్లారిటీ నీకు తెలిస్తే అదే 100% గ్యారెంటీతో నువ్వు చెప్పొచ్చు. చాలా చాలా ముఖ్యమైన మాట. మేము చేసేది అదే సార్, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇచ్చేస్తాము, సెకండ్ హాఫ్ మొత్తం ఈ ప్రొడక్ట్స్ ఎలా వస్తే చేస్తాం. 3వ పాయింట్ లాస్ట్ మేము క్లోజ్ చేసేది ఎక్కడంటే నెట్వర్క్ ను బిల్డ్ చేసుకోవటం ఎంత ఈజీను. ఏదైనా అంతే సార్. ఇప్పుడు సక్సెస్ అవుతుంది ఎవరంటే పెద్ద విషయాన్ని చాలా చిన్నదిగా చూపించినోడు సక్సెస్ అవుతాడు. ఏ ఫీల్డ్ అని చూడండి, ఎంత పెద్ద విషయాన్ని ఎంత ఈజీ వేలో ఎంత కన్విన్సింగ్ వేలో చెప్తావో అక్కడ సక్సెస్ అవుతావు. సో లాస్ట్ కి వచ్చేసరికి ఏమవుతాయి, నెట్వర్క్ ని ఎంత సింపుల్ గా బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి, నాకు తెలిసిన 10 మంది తోటి 2400 మంది టీం ఎలా చేయొచ్చు అనేది ఒక చార్ట్ గీసి సింపుల్ గా చూపించా. ఏంది నాకు తెలిసిన నేను చెప్పాను, వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టుకున్నాను, వాళ్ళకి అందులో ఆరోగ్యం ఆదాయం వస్తుందని తెలిసింది, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. ఇలాగా ఈ స్కిల్స్ మనం ఏ విధంగా పెంచుకోవాలో ట్రైనింగ్స్కి వచ్చి ఈజీగా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది క్లారిటీ ఇస్తాం. ఫైనల్ పార్ట్కి వచ్చేసరికి నేను చెప్పేది ఏందయ్యా అంటే 3 generation ఇన్కమ్. ఇది ఎలివేట్ కావాలి. చాలా మంది టాపిక్ మాట్లాడడం అంటే ఏది ఎలివేట్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లా. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలివేట్ చేసి చూపించాలి. అందుకే ఇప్పుడు రాజమౌళి సినిమా చూడండి, కొన్ని సీన్లు వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. ఆ దెబ్బతో ఏమవుతుందంటే సినిమా మొత్తానికి టాక్ వచ్చేస్తుంది. అలాగే నువ్వు మాట్లాడిన అరగంట 3/4 గంట మ్యాటర్ కాదు, కొన్ని టాపిక్స్ ఎలివేట్ కావాలి. ఆ ఎలివేట్ కావాల్సిన వాటిలో ముఖ్యమైనది ఏందయ్యా అంటే 3 generation ఇన్కమ్. నేను ఒకటే చేస్తాను సార్,
సార్ మీరు ఏ రంగంలో ఉన్నారు? మీరు లాయరా, డాక్టరా, కూలీనా, ఉద్యోగస్తుడా? ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ మైండ్. మీరు చేసుకుంటే వస్తాయా, చేయకపోయినా వస్తాయా? చేసుకుంటేనే వస్తాయి సార్. పొరపాటున మీకు ఏదైనా ఇబ్బంది జరిగి ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్ళిపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఏం లేదు సార్ రోడ్డు మీదకి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ప్రొఫెషన్ అండ్ మై ప్రొఫెషన్. ఎస్, దీంట్లో నేను 9 నెలల నుంచి పని చేస్తున్నా ఫుల్ టైమ్ గా. పార్ట్ టైమ్ గా దిగి బిజినెస్ లోకి వచ్చి 16 నెలలు అయింది. ఫుల్ టైమ్ గా 9-10 నెలల నుంచి చేస్తున్నాను సార్. నెలకు 63,000 తీసుకుంటున్నా. నాకు పొరపాటున ఏదైనా ఇబ్బంది జరిగి ఇక్కడికిక్కడ నేను ఆగిపోయినా నెక్స్ట్ మంత్ నుంచి నా భార్య కాలర్ ఎగరేస్తూ డబ్బులు తీసుకుంటది. మీ దాంట్లో మీ అవకాశం ఉందా? లేదు. నెక్స్ట్ నా భార్య తర్వాత ఇదే ఐడి నా బిడ్డకు ట్రాన్స్ఫర్ అయింది అంటే నా బిడ్డ సపరేట్ గా వెళ్ళి మళ్ళీ కోర్సులు చదువుకొని మళ్ళీ ఉద్యోగం తెచ్చుకొని ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నా ఐడి అక్కడి నుంచి నేను ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచి నా భార్యకి ఐడి ట్రాన్స్ఫర్ అయింది. అమౌంట్ అక్కడి నుంచి పడతాయి. ఆ అమ్మాయి దగ్గర నుంచి నా కూతురు కాడికి వెళ్ళేసరికి ఆ ఐడి ఏ లెవెల్లో ఉంటుందో కూడా నేను ఊహించుకోవట్లేదు సార్. అంటే నేను ఉన్నా నేను లేకపోయినా నా కుటుంబానికి పర్మనెంట్ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంది? నీ దాంట్లో ఉందా అని చెప్పడంతో గుండె మీద చేయించుకోవాలి మనిషి. ఇది అయిపోతూ లాస్ట్ లో ఏంటంటే ఇవన్నిటికీ పెట్టుబడి ఏంటి సార్? జీరో. వీటన్నిటికీ పెట్టుబడి రూపాయి కూడా లేదు. మనం కిరాణా కొట్లో కొనుక్కునే సరుకుల్ని ఇక్కడ కొనుక్కుంటూ మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి షేర్ చేసుకుంటూ ట్రైనింగ్స్ కి మీటింగ్స్ కి వెళ్ళి నాలెడ్జ్ పెంచుకుంటే మనకి ఈ భూమి మీద మనం తీర్చుకోవాల్సిన కోరికలన్నీ కూడా ఇందులో మాత్రమే తీర్చుకోవచ్చు అన్న క్లారిటీ ఇస్తే జై హింద్ సార్. ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉండదు. లాస్ట్ లో ఈ మన చెక్స్ ఎలా వస్తున్నాయి, ప్లాన్లు ఇవన్నీ పెద్ద ఎవడో ఎడ్యుకేటర్స్ చాలా తక్కువ మంది ఫస్ట్ అటెంప్ట్స్ లో ప్లాన్లు అడిగేది. నేను అసలు తీసి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, LOBలు ఈ చెప్పినమంటే వాడు జంపు చేయాలని ఇవన్నీ నేను అసలు చెప్పను. ఎక్కడ హైలైట్ ఉందో ఈ బిజినెస్ మొత్తం మీద ఎక్కడ హైలైట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఇంకొక మ్యాక్సిమం కవర్ అయినవి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ ఫీడ్బ్యాక్ సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ సార్. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అందులో అలర్ట్ విన్నారు కదా, హోమ్ మీటింగ్ ఎలా చేయాలి అంటే మీరు నాకు తెలిసి ఈ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుని అదే చెప్పొచ్చు అనుకున్నారు ఏమో కొంతమంది. మేబీ అది కాదు. హోమ్ మీటింగ్ ప్లాన్ టోటల్ గా అందరం చెప్పేది ఒకటే, మన సొంత మ్యాటర్, మన కొంత గ్యాదర్ చేసిన మ్యాటర్, విన్న మ్యాటర్ చెప్పొచ్చు. బట్ వెళ్ళటానికి అక్కడికి వెళ్ళినా చేయటానికి ఇదే మెయిన్ సక్సెస్ అవటానికి. అది ఒక్కసారి నేను పాయింట్స్ వరకు చదువుతాను. మళ్ళీ నోట్బుక్ లో రాసుకున్న వాళ్ళు కానీ ఒకళ్ళు రాసుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 10 పాయింట్స్ హైలైట్ చదువుతాను ఒక 2 minutes లో. ఫస్ట్ అలా మనం హోమ్ మీటింగ్కి వెళ్ళాలని సార్ చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసి మీకు చెప్తున్నాను, మళ్ళీ నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక చోటకి హోమ్ మీటింగ్ చెప్పడానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేటువంటి క్లయింట్ లేదా పర్సన్ టైం మనం తీసుకోవాలి. సార్ మీరు బిజీగా ఉన్నారా, ఏ టైంలో అందుబాటులో ఉంటారు అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ సార్ చెప్పిన దాంట్లో రెండోది ఏంటంటే అతి ముఖ్యమైన డ్రెస్ కోడ్. మనం ఎప్పుడు వెళ్ళి ఆనంద్, ఎప్పుడు వెళ్ళి సురేష్ లాగా ఉండకూడదు. కొత్తగా ఈ నిజంగా ఈయన చెప్తున్నాడంటే వాళ్ళకి ఏదో వినాలి అనేటట్టు మన అపీరెన్స్ ఉండాలి. సో డ్రెస్ కోడ్ ఉండాలి. క్లయింట్ టైం ముఖ్యము, డ్రెస్ కోడ్ ఉండాలి. నెక్స్ట్ చాలా మంది చేస్తుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్లైనర్ తీసుకెళ్తున్నారు అనుకో, అప్లైనర్ గురించి మీరు ఉన్న విషయమే చెప్పండి, లేని ఏం చెప్పొద్దు. ఇప్పుడు వచ్చి అతను మనకి మంచి కాన్సెప్ట్ చెప్పబోతున్నాడు ఆరోగ్యం గురించి, ఆరోగ్యాన్ని ఇస్తూ దాని నుంచి ఆదాయం వచ్చే మార్గం ఉంది ఇక్కడ. సో మనం ఒక్క 20 నిమిషాలు అరగంట సార్కి మనం టైం ఇస్తే మనకు కావాల్సిన చాలా మ్యాటర్ వచ్చి నేను ఆల్రెడీ విన్నాను, లేదంటే చాలా ఇది అని మనం చెప్పాలా. అది పక్కన పెట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్లైనర్ వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఈ అప్లైనర్ పక్కన పెట్టేస్తున్నారు, ఆయన హైప్ చేస్తున్నారు ముందు. సార్ 5 నిమిషాలే, అంతకు మించి ఉండవు, 10 నిమిషాలే సార్, మీరు చెప్పండి సార్. ఆయన ఏమనుకుంటాడు, ఓహో ఈ వచ్చినోడు ఎవడో అమ్ముకోవడానికి వచ్చాడు అనుకుంటాడు. వెళ్తుంది వినే సబ్జెక్ట్ అంతా నీ కోసమే, మీ కుటుంబం కోసమే, మన కోసమే అనేది మనం క్రియేట్ చేయాలి. అక్కడ క్రియేట్ చేయొద్దు, ఉన్న విషయాన్ని మనం హైలైట్ చేయాలి. ఓకేనా? డ్రెస్ కోడ్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైనది మొబైల్ సైలెంట్ లో పెట్టడం. ఎవరు ఫస్ట్ వెళ్ళినటువంటి అప్లైనర్ నేనైనా సరే ఫస్ట్ నా మొబైల్ పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ తీసుకెళ్ళిన వ్యక్తి, మీరు ఎవరైతే తీసుకెళ్తారో
మన 2 మొబైల్స్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోవాలి. అట్ ది సేమ్ టైమ్ రిక్వెస్ట్ చేసి వినే వాళ్ళకి గూడా సార్ ఒక్క 15 నిమిషాలు, 20 నిమిషాలు మొబైల్ వైబ్రేషన్ మోడ్‌లో లేదా సైలెంట్‌లో పెట్టండి సార్ అనాలి. అప్పుడు అతని యొక్క కాన్సంట్రేషన్ ఎటు పోదు. తర్వాతొచ్చేసి సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ అని చెప్పారు. అంటే మనం కూర్చున్న ప్లేస్ డిస్టర్బెన్స్‌గా ఉందా? చుట్టుపక్కల అంతా జనాలు వస్తూ పోతున్నారనుకో, మంచి పాయింట్ అప్పుడు ఎవరో ఒకరు పలకరీయటమో, లేదంటే ఈయన పక్కకు చూడటం ఇట్లాంటివి ఉంటాయి. అతను వినే టైం అంతా కూడా మన సైడ్ చూసేటట్టు మంచి ప్లేస్‌లో కూర్చోవాలి. అది ఇంటి దగ్గరైనా గానీ, ఎక్కడైనా సరే. నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మనం ఇప్పుడు వెళ్ళేటువంటి అతని బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏం లేదండి. అతని ప్రొఫెషన్. అతను ఏం చేస్తాడు? అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ తోటి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా? అనేది గమనించుకొని ఇందులో ప్రతిదీ ఉంది. మనకు తెలుసు గదా! ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. అది ఏది అవసరం ఎక్కువ వాళ్ళకి. దాని గురించి మనం తెలుసుకొని దాంతో మనం లింక్ అయ్యి మాట్లాడాలి. అదే సార్ చెప్పింది. సో హోమ్ మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ మన మైండ్‌లో ఉండాలి, నోట్‌బుక్‌లో ఉండాలి. ఇది ఫాలో అవ్వాలి. ఇలా క్లయింట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని దాన్ని ఇన్వాల్వ్ అయ్యి మనం చెప్పాలి. తర్వాతొచ్చేసి సార్ ఒక పెద్ద మాట చెప్పాడు. అది ఇంకా కొంతమందికి ఉందేమో. నేను చదువుకోలేదు. నేను ఈ కాస్ట్ కాదు. నేను ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నాను. నేను చెప్పొచ్చా లేదా? అని భయంగా లేదంటే ఆడికెళ్ళగానే ఇదంతా మాదే, ఇదంతా మనమే. ఇలా వద్దు. ఎవరి కాడికెళ్ళినా నో కాస్ట్, నో రిలిజన్ ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందు మనం పాటిస్తే ఇయన్నీ ఉండవు. డ్రెస్ కోడ్ ఏస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు డ్రెస్ కోడ్ ఏయకుండా ఎప్పటిలాగే పోయి వాళ్ళు ముందుకెళ్తే ముందు నీలో వస్తా డౌట్. వాళ్ళు కూడా నీకు ఆ రెస్పెక్ట్ ఇవ్వరు. ప్రతి ఒక్క లీడర్స్ గమనించాల్సింది సార్. ఇది చాలా పెద్ద బిజినెస్. దీనికి తగ్గట్టు మనం మారాలి అనంటే ఖచ్చితంగా అపియరెన్స్ బాగుండాలి. ఇక వినుంటాం గదా మనం. ఫస్ట్ దీని నుంచి మనం వేసుకున్న డ్రెస్‌ని బట్టి మన గౌరవం వస్తది. నెక్స్ట్ మనం మాట్లాడే మాటను బట్టి. ఇవి 2 జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైనది డిస్‌ప్లే చేయకూడదు మన ప్రొడక్ట్స్‌ని. అది ఏదైనా డెమో కిట్స్ అయినా గానీ లోపల పెట్టేసేయండి బ్యాగ్‌లో. ఎళ్ళగానే ముందు అక్కడ పెట్టేసి ఆయనకి చెప్పటం మొదలుపెడతారు. ఆయన దేన్ని చూస్తాడు ముందు? ప్రొడక్ట్‌ని చూస్తాడు. ఓకే. వీడు ఫైనల్‌గా ఈ ప్రొడక్ట్స్ మన చేత కొనిపిస్తాడు. మనం ఇవి కొనాలి అంతే. ఇంకేం లేదు. నువ్వు గంట చెప్పు, 2 గంటలు చెప్పు ఇక్కడ మైండ్‌లో అదే ఉంటది. సో దేని గురించి మాట్లాడుతున్నది కూడా క్లారిటీ ఉండాలి. ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. అదే మాట్లాడాలి. ఫైనల్‌గా ఎప్పుడూ నీ డెమో కిట్ అని బయట పెట్టాలి. ఇప్పటికి చాలా మంది గ్రూప్స్‌లో కూడా ఫోటోలు పెడుతున్నారు. అది మనం ఎవరికి వాళ్ళే సరి చేసుకోవాలి. ప్రొడక్ట్స్ ముందు పెట్టొద్దు. ఈవెన్ ఫోటోల్లో కూడా డెమో చేసేటప్పుడు కూడా ప్రొడక్ట్స్ చేసేటప్పుడు మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేసేటట్టు ఫోటోలు కూడా పెట్టొద్దు. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ వచ్చేసి అది ముందు చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు చెప్తాను. టూల్స్ అన్నారు సారు. టూల్స్ అంటే పెన్ను, బుక్కు, ప్రొడక్ట్ బుక్కు, చెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడికెళ్ళి పెన్ అడగటం, వాళ్ళనెళ్ళి పేపర్ అడగటం. నేను చేశా స్టార్టింగ్‌లో తెలిసి తెలియక. సరి చేసుకుంటా వచ్చాను. వాళ్ళ ఇంటికెళ్ళి పెన్ను, బుక్ అడిగి వాళ్ళ పేపర్ల మీద చెప్పి మినిమమ్ మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒక బుక్ కొనుక్కోవాలి, ఒక పెన్ను కొనుక్కోవాలి, ప్రొడక్ట్ బుక్ మన దగ్గర ఉండాలి. ఏమేమి ఉన్నాయి సార్ అంటే అప్పుడు లాస్ట్‌లో చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మన టూల్స్. చెక్స్ అప్లై అనేది చెక్స్ ఉండాలి మన ఫోన్‌లో ఎప్పుడు. ఒక వేలో ఉండాలి. అక్కడక్కడ ఉండి ఒక ఫోటో మధ్యలో మళ్ళీ వెతుకుతట్టు కాదు. ఒక ఫోల్డర్‌లో ఏసి పెట్టండి. ఇది సార్ నాకొచ్చిన చెక్కు లేదంటే మా అప్లైనర్‌కి వచ్చిన చెక్కు అని. నెక్స్ట్ వచ్చేసి డెమో చెప్పేటప్పుడు ఎఫెక్టివ్‌గా ఉండాలండి. చాలా మంది గంటలు కూడా డెమో అసలు ఆల్రెడీ హోమ్ మీటింగ్‌ని హ్యాంగ్ అవుట్ అయ్యి ఉంటారు. గంటలు డెమో ఇవ్వద్దు. 5 మినిట్స్‌లో ఎఫెక్టివ్‌గా ఇవ్వండి. డెమోలో ఏముండాలి మెయిను? క్వాలిటీ ఉందా లేదా? అనేది డెమోలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మనం. చూస్తున్నారు. సార్ చెప్పినట్టు ఇప్పుడు అదేదేసి కలిపి ఆ రంగు మరిని చూడండి అన్నట్టు ఉంటది మన వే. అది కాదు. ఏం చెప్తున్నామంటే క్వాలిటీ కోసం మాత్రం చెప్తున్నాము. ఆ క్వాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి డెమో చేసేటప్పుడు. ఏం కలుపుతున్నాం? ఎందుకు కలుపుతున్నాం? దీన్ని ఏమనుకుంటున్నారా? వాళ్ళు అనుకునేది మనం చెప్పాలి. అట్ ది సేమ్ టైమ్ దానిలోనే క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా ఉండాలి. కంపారిజన్. బయట బ్రాండ్స్‌కి, ఈ బ్రాండ్‌కి క్వాలిటీ ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ మనం తీసుకునే రేట్లు తక్కువే వస్తున్నాయి అని చెప్పేసి డెమోలోనే మీరు చెప్పేయగలగాలి. దాంతో పాటు సీఎన్సీ ఆఫర్ అని చెప్పాడు సారు. సీఎన్సీ ఆఫర్‌లో తీసుకుంటే మనకెంత బెనిఫిట్ ఉంటది. అంటే ఇప్పుడు డెమోలో ప్రైస్ తక్కువ అని చెప్పారు. ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంది సార్. రూ. 45 సోపు రూ. 27కే వచ్చింది సార్ అని చెప్పి సీఎన్సీ ఆఫర్ చెప్పగలిగి ఉండాలి అందరం మనం. ఇది చెప్తే ఆటోమేటిక్‌గా వాడు ఎక్కడికెళ్ళడు. మీరు చెప్పినటువంటి రిటర్న్ పాలసీ, గ్యారంటీ, ఫ్రీ ప్రొడక్ట్, ప్రైస్ తక్కువ, సీఎన్సీ ఆఫర్ ఇయన్నీ చెబితే ఎవరు మనకు ఐడియా ఎయ్యరు.
అవన్నీ బయట కొన్ని డిమార్ట్లో కానీ మనకు తెలియాలి లీడర్స్ ముందు. మనకు కూడా ఇంత నాకు తెలిసి చాలా మంది ఇది తెలియట్లా మనకి. సో ఇది ఈ నోట్ చేసుకోండి, మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏమేం చెయ్యాలి ఏమేం చేయొద్దు అనే దానికోసం. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ వేలో ఉండాలని చెప్పాడు సార్ హోమ్ మీటింగ్. అంటే ఎలా అంటే ఆరోగ్యం అందరికి ఉందా సార్ అని ఒక్క నిమిషం ఆగాలి. అప్పుడు నిజంగా వాళ్ళు ఏదంటే మనలోకి ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కడ ఉంది సార్ అంటారు. ఆ వేలో మన ఆరోగ్యం గురించి ఆరోగ్యం లేదు నువ్వే చెప్పేసి అయిపోయింది. ఆయన ఏదో జబ్బులకు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి టైం ఇవ్వాలి మనం. వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం జస్ట్ ఒక మీటింగ్ కాదు సార్ ఇది మాట్లాడుకుంటున్నాం అని వేళ వెళ్ళాలి మనం. అప్పుడు వాళ్ళు నిజమే కదా సార్ నువ్వు చెప్పేది నిజమే కదా అనే విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఆయన క్వశ్చన్ వేయాలి. ప్రతి ఒక్కరు మనం క్వశ్చన్ వేయాలి. ప్రతి దాన్ని ఆరోగ్యం ఉందా సార్, బయట కొన్ని ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ ఉందా సార్, బయట కొన్ని దాని మీద క్వాలిటీ ఉందా సార్, ఫ్రీ ప్రోడక్ట్ ఉందా, ఇట్లా అడిగినప్పుడు లేదు కదా ఏదో ఒక ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేస్తే వెయిట్ చేయండి. దానికన్నా ముందు లేదు సార్ ఇది లేదు నువ్వు జడ్జ్ చేయకూడదు. మనం అక్కడ వాళ్ళ ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి. ఎలా ఉంటే హోమ్ మీటింగ్ సక్సెస్ అయింది. ఫైనల్ గా ఒక 2 పాయింట్స్. నెట్వర్క్ పవర్ చెప్పమన్నాడు సారు. నెట్వర్క్ పవర్ అంటే ఇప్పుడు దాకా నువ్వు నేను మనందరం చేసేటువంటి ఏ పనిలో అయినా కానీ మనకి గ్యారంటీ ఉందా, మనం ఉన్నా లేకపోతే డబ్బులు వస్తాయా, లేదు మనం ఒక్కళ్ళే కష్టపడటం వల్ల ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఫస్ట్ సంవత్సరం నువ్వే, 10 సంవత్సరాల తర్వాత నువ్వే, 60వ సంవత్సరం కూడా నువ్వే అని చెబుతాడు సార్. అంటే ఒక్కరి మీద ఇన్కమ్ మీద డిపెండ్ అవటం వల్ల మనకు డబ్బులు రావు. కింద పని చేయించుకున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి. మనం పెట్టుబడి పెట్టలేము. ₹1 పెట్టుబడి ఉంటే ఇక్కడ ఒక అవకాశం ఉంది మనకి. అదే నెట్వర్క్ మనం క్రియేట్ చేయడానికి. సో నెట్వర్క్ పవర్ మనిషి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదొకటి. లాస్ట్ లో 3 జనరేషన్ ఇన్కమ్ చెప్పమన్నాడు. మీరు నేను ఈ ఇండియాలో మనందరం కూడా ఉంటే డబ్బులు వచ్చే రంగంలో ఉన్నాం, మనం లేకపోయినా డబ్బులు వచ్చే రంగం మనం వెళ్ళిపోతున్నాం. ఈ బిజినెస్ ద్వారా ₹1 పెట్టు. సార్ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది. క్లియర్ సార్? లేదు సార్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ సార్? ఓకే ఒక్క నిమిషం. అది లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్తున్నాడు, నెట్వర్క్ సెషన్ 3 జనరేషన్ ఇన్కమ్ లోకి మనం వెళ్ళబోతున్నాం. ₹1 పెట్టుబడి లేకుండా పెద్ద పెద్ద కంపెనీలు డబ్బులు పెట్టి చేసేటువంటి ఈ బిజినెస్ లన్నీ కూడా నెట్వర్క్ ద్వారా సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు సార్ క్లియరా? కొంచెం ప్లేస్ చేంజ్ అవునా? క్లియర్ సార్ ఇప్పుడు వాయిస్ రైటా? కొంచెం సిగ్నల్ డ్రాప్ అవుతున్నాం. ఓకే, అది లీడర్స్ లాస్ట్ లో ఏం చెప్పారు, 3 జనరేషన్ ఇన్కమ్ హైలైట్ చేసి నెట్వర్క్ పవర్ చెప్పమన్నాడు. అంటే నెట్వర్క్ లో ఇప్పుడు దాకా జనాలు అందరూ కూడా అంటే బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా డబ్బులు పెట్టి నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. అదే నెట్వర్క్ మనం ₹1 పెట్టుబడి లేకుండా ఆరోగ్యం తీసుకొని దాని నుంచి ఆదాయం తీసుకోబోతున్నాం. దట్ టు 3 జనరేషన్. ఇది ఎండ్ ఆఫ్ ది సెషన్ వాళ్ళకి మైండ్ లోకి వెళ్తే అల్టిమేట్ గా సక్సెస్ అవుతాం హోమ్ మీటింగ్స్. క్లియర్ అనుకుంటున్నాను. ఇవన్నీ నోట్ చేశారు అనుకుంటున్నాను. చాలా మంది ఫస్ట్ మారాల్సిన విషయం ఏంటంటే డ్రెస్ కోడ్ సార్. ఈ టీం ఆ టీం అని కాదు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ఇది చాలా హైలైట్ పాయింట్. డ్రెస్ కోడ్ మార్చండి. మీరు మారిస్తే మీ గురించి ముందు చూస్తారు, తర్వాత ఆటోమేటిక్ అడుగుతారు. మీరు వెళ్ళి అడగబండి ఏంట్రా డ్రెస్ వేసావు ఏంది పరిస్థితి అన్నప్పుడు మీరు చెప్పొచ్చు. సో ఇవన్నీ కీ పాయింట్స్, హైలైట్ పాయింట్స్. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. ఇవాళ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ గివింగ్ వండర్ఫుల్ సెషన్ సార్. ఇప్పుడు ఫీడ్బ్యాక్ సెషన్ అండి. ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకటి, ఇప్పుడు చెప్పిన దాని మీద. రెండోది వచ్చేసి ఇందులో ఏ పాయింట్ మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఇది చెప్పాలా. అర్థమైందండి లీడర్స్? ఇందులో నువ్వు చేంజ్ చేయాల్సిన సార్ ఒక్క పాయింట్ ని మర్చిపోయాను, దాన్ని ఒకసారి మెన్షన్ చేస్తాను. చేయండి. ఒక్క పాయింట్, చిన్న పాయింట్ సార్. అతి ముఖ్యమైన పాయింట్ ఇది. యాక్చువల్ గా ఇందాక ఏదో ఫ్లోలో వెళ్ళిపోయింది. పాయింట్ ఏంటంటే వెళ్ళిన వ్యక్తి మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం ఎప్పుడైతే మన గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలు పెడతామో, ఇది సైకాలజీలో ఒక పార్ట్ సార్. ఏ వ్యక్తి అయినా కానివ్వండి సార్, అతని యొక్క కుల మత భేదాలు ఉన్న స్థితితో సంబంధం లేకుండా అతనిలో ఉన్న పాజిటివ్ నువ్వు గనక ఎత్తి చూపించగలిగితే నువ్వేం చెప్పినా వింటారు సార్ అవతల. మనం చేసే తప్పు ఏంటంటే వెళ్ళి మన గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంటాం.
అందుకే స్టార్టింగ్ లో నేను ఒక మాట చెప్పా, అతని యొక్క ఉన్న స్థితిని చూసి అతని యొక్క యాటిట్యూడ్, అతనిలో ఉన్న నెగిటివ్స్ మొత్తం పక్కన పెట్టి అతనిలో నీకు నచ్చిన కోణం అంటే అతను ఆనందపడే కోణాన్ని అంటే ఆ పాజిటివ్ థింగ్ ని నువ్వు ఎత్తి చూపించగలిగితే నీ కంట్రోల్లోకి వచ్చేస్తాడు సార్. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా అంటాడు. ఏం చెప్పినా అంటే మనం చెప్పే లోపలికి వెళ్తాయి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము వెళ్తుంటాం, ఇప్పుడు ఒక పార్టీ అతను ఉన్నాడు, ఆడ చూడంగానే వైసీపీ బొమ్మలు మొత్తం ఉంటాయి గోడ మీద. ఇప్పుడు నాకెందుకు ఏ పార్టీ అయితే, అన్న ఏం సంగతి, ఇటు ఘోరం జరిగిపోయింది అన్న, జరిగింది అన్న, ఏం చేద్దాం, నాకు బాధగానే ఉంది అన్న, నన్ను వీడు మనోడైనట్టుంది అంటే ఆ ఫీలింగ్ తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి నువ్వు ఒకటే. ఎప్పుడైతే అతని యొక్క పాజిటివ్ చూపిస్తామో, నెగిటివ్ మాట్లాడకుండా అతను మన కంట్రోల్లోకి వచ్చేస్తారు సార్. ఇది చాలా చాలా ముఖ్యం. అంటే అతను ఉన్న స్థాయికి తగ్గట్టుగా మనం మాట్లాడగలగాలి. ఇది ఇందాక మిస్ అయ్యాను సార్. ఎక్కువ మంది ఏం చెప్తామంటే నెగిటివ్ గా తీసుకెళ్ళటం వల్ల అతనికి వ్యతిరేకంగా మాట్లాడతాం. దానివల్ల నువ్వు ఎంత చెప్పుకున్నా నువ్వు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అన్న సార్, థ్యాంక్ యూ. సింపుల్ థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది మెయిన్ యాంగిల్. సార్ చెప్పింది సింపుల్ గా చెప్పాలంటే అదే పార్టీ అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది అన్ని పార్టీలు టీడీపీ నుంచి వచ్చేసి ఓకే సార్, ఇప్పుడు క్లియరా సార్? ఓకే సార్, సార్ చెప్పిందండి సింపుల్ అండి. అక్కడికి వెళ్ళేసరికి ఏదో జెండా చూస్తా ఉన్నారు, ఏదో ఒక పార్టీ, మన అపోజిషన్ పార్టీ. ఆయన ఏమో దాని గురించి ప్లస్ చెప్పబోతాడు, మనం ఏం చేస్తాం, కాదు ఇదే ప్లస్ అని వాదిస్తాం. ఇది ఒక్కటి వద్దు సార్. సార్ చెప్పింది, మీరు చెప్పింది రైటే సార్ అని మనకి అవసరం అది. కాకపోతే ఆయన వేలోకి మన వేలోకి ఆయన రావాలంటే నిజమే సార్ అని చెప్పేసి దాన్ని స్కిప్ చేసేసి మన మెయిన్ మ్యాట్ లోకి రావచ్చు. ఆయన చెప్పింది రైట్ అని చెప్పండి. రైట్, క్లియర్ ఆల్ లీడర్స్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు దాకా విన్న సెషన్ లో దీనిలో మీకు డౌట్ ఏదైనా ఉంటే ఒక డౌట్ అడగండి. దీనిలో ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు మీరు, అది హైలైట్ గా చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఫీడ్బ్యాక్ 1 minute తీసుకోండి, ఎక్కువసేపు మీరు ఏం చెప్పొద్దు. ఓకేనా? ప్రతి ఒక్కరికి మనం ఛాన్స్ ఇద్దాం. ఓకే లెటర్స్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. వేణు విజయ్ టీమ్. రాయుడు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాయుడు సార్ ఫ్రమ్ ఒంగోల్ హ్యాండ్ రైస్ చేశారు. మీ మౌత్ మీద అట్లా క్లిక్ చేయండి సార్, అది అన్మ్యూట్ అవుతుంది, మీరు మాట్లాడొచ్చు. ఓకే, మీకు తెలియకుండా హ్యాండ్ రైస్ చేశారా? మరి క్రాంతి కిరణ్ హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఎస్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. సార్ నేను ఈ జూమ్ మీటింగ్ చెప్పండి సార్. మన చెప్పాలి మీరు. బ్యాక్గ్రౌండ్ ఓకే అంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నేను మార్చుకోవాల్సింది ఏంటంటే, నేను డ్రెస్ కోడ్ మార్చి నా డౌన్ లైన్స్ కూడా డ్రెస్ కోడ్ మార్చాలి. అదొకటి, ప్లస్ మనకై మనం గొప్పగా చెప్పుకోవటం సార్. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. పోయినప్పుడు మన డబ్బా మనం కొట్టుకోకుండా అవతల మాట్లాడించి అతనిలో ఉన్న పాజిటివ్ మనం చూపించగలగాలి. వెరీ గుడ్ సార్, మంచి పాయింట్ సార్. మీరు మారాల్సింది ఏంటంటే డ్రెస్ కోడ్ మారాడు ఆల్రెడీ, ఈ పాయింట్ మీరు నేర్చుకున్నారు. ఓకే, వెరీ గుడ్ సార్. కింద డౌన్ లైన్ పైన చెప్పదు సార్, మీకై మీరు డ్రెస్ కోడ్ మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ విజయ్ నంద్యాల. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నాకు ఈరోజు ఈ హోమ్ మీటింగ్ లో ఎలా చేయాలి, మనం ఏం చేస్తే మనకు పాజిటివ్ వస్తుంది అనేది అయితే నాకు కనెక్ట్ అయింది సార్. మనం ముందు బాగా కూర్చొని మనం ఏం చెప్తున్నాం అనేది ఒక క్లారిటీ తీసుకోవాలి. అతను ఏం వింటున్నాడు అనేది ఒక క్లారిటీగా తీసుకోవాలి. ముందు మనం ఏంటంటే అది మాట్లాడేయడం ఏదంటే కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. ముందు ఒక క్లారిటీగా మనం ఉండాలి సార్ అనేది నాకు క్లారిటీగా అర్థమైంది. సురేష్ సార్ చెప్పినట్టు
మనం ముందు ప్రోడక్ట్లల్లా ముందర పెడితే మీరు చెప్పినది రైట్ సార్. ఎందుకంటే నేను ఫస్ట్ లో అదే చేశాను. ముందు ప్రోడక్ట్లు పెడితే వాళ్ళ బిహేవియర్ వల్ల ముందు ఏముంటదంటే ఇదేదో కొనేయడానికి వచ్చినాడు అనేది బాగా కనెక్ట్ అయ్యింది సార్. ఎందుకంటే నేను అది చూశాను. అలాగే నేను కొద్దిగా ముందరికి వచ్చాక చేంజ్ చేసుకున్నా సార్. ముందు ఓన్లీ డ్రెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు చూసింటారు. డ్రెస్ తో పోయి మన డ్రెస్ కోడ్ తో పోయి చూసి మన బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ ను ఓపెన్ చేసి దాంట్లో ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది మొత్తం చూపించి మనం ఇంతకు ముందు ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఆరోగ్యంగా లేము అనే విషయాన్ని అయితే క్లారిటీగా తీసుకున్నాం సార్. అది కనెక్ట్ అయింది వాళ్ళకు. అప్పుడు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నామంటే మంచి మంచి ప్రోటీన్ల ఆహారం తీసుకుంటున్నాం. ఇప్పుడు మంచి మంచి ఆహారం అనేది ఉంది కానీ అంత కల్తీ వస్తువులు సార్. కల్తీగా ఉండే వస్తువులతో తీసుకుంటే విజయ్ ఆహారం. సార్ ఒక్క నిమిషం. ఓకే ఓకే. ఈ పాయింట్ లో మీరు చెప్పిన దాంట్లో ఏమన్నారు, డిస్ప్లే చేస్తున్నాను అది మార్చుకుంటున్నాను. ఓకే సార్. అవును సార్. ఎస్ ఎస్ రైట్. ఓకే, మిగతా వాళ్ళకి టైం ఇద్దాం సార్. మెయిన్ అంటే ఇది మా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఇందులోంచి ఏం నేర్చుకున్నారు లేదంటే ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. మీరు వెరీ గుడ్ సార్. మీరు డ్రెస్ కోడ్ వెళ్తున్నారు ఫస్ట్ డే నుంచే చాలా అవును స్పీడ్ గా సార్. వెళ్తున్నారు. కాకపోతే చిన్న చిన్న అప్పుడు ఆ, లేదు కాబట్టి ఇప్పుడు అర్థమైంది. మీరు ప్రోడక్ట్ మాత్రం డిస్ప్లే చేయదు సార్. లేదు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఓకే రైట్. సుబ్రహ్మణ్యం సార్, పోనుగంటి సుబ్రహ్మణ్యం సార్. గుడ్ మార్నింగ్ సార్. స్పీడ్ గా. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. క్యారీ ఆన్. చెప్పిన వాటిలో సార్ చెప్పిన వాటి లాస్ట్ ది హైలైట్ సార్. హోమ్ మీటింగ్ వెళ్ళిన వ్యక్తి యొక్క ఆయన ఇంటెన్షన్ ఏంది అది తెలుసుకుని ముందు ఆయన వే ఆఫ్ లోకి మనం వెళ్ళి తర్వాత మన వే ఆఫ్ లోకి ఆయన తీసుకొచ్చుకొని మనం హోమ్ మీటింగ్ చేయాలి సార్. అది హైలైట్ సార్ లాస్ట్. వెరీ గుడ్. ఎస్ ఎస్. ఇది మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు సార్. అవును సార్. ముందల అవతల Yes, వ్యక్తి గురించి very good. తెలుసుకుంటేనే మనం లేని పని సక్సెస్ అయ్యేది. ఏం లేకుండా మన వెళ్ళి మన Right, వే right. ఆఫ్ వేలో వెళ్ళిపోతే అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేయరు కదా. ఎస్ ఎస్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. నెక్స్ట్ హరిబాబు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఇప్పుడు ఈ పాయింట్ లో నేర్చుకున్నది ఏంటంటే మనం హోమ్ మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఇంటెన్షన్ అవ్వడం అనేది మెయిన్ సార్. ఇంటెన్షన్ అవ్వడం వల్ల మనం వాళ్ళ పరిస్థితి తగ్గట్టు ప్లాన్ అనేది కరెక్ట్ గా చెప్పగలుగుతాము. రెండోది ఏంటంటే సార్ మనం ఫైనల్ గా 3 జనరేషన్ అనేది మీరు చెప్పినట్టు పర్ఫెక్ట్ గా చెప్పాలి సార్. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దీంట్లో మీరు అప్డేట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనుష మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు అనుష మేడం, ఇట్లా రమ ఏడుకోండి సార్. మేడం చెప్పండి. మీరు చెప్పిన పాయింట్ హోమ్ మీటింగ్స్ కి వెళ్ళేటప్పుడు మనం డ్రెస్ కోడ్ తో వెళ్ళాలి అని చెప్పారు సార్. అది నేను ఇప్పుడు దాకా నేను ఫాలో అవ్వలేదు సార్. మీరు చెప్పినట్టు నేను ఫాలో అవుతాను సార్. దాన్ని డ్రెస్ కోడ్ తోటి వెళ్తే మనం చెప్పే పర్సన్ ఎలా ఉన్నారు అనేది ఫస్ట్ మనల్ని చూస్తారు సార్. నిజంగా పర్సన్ ఎలా ఉన్నారు చెప్పే పర్సన్ అని చెప్పి మనల్ని చూస్తారు. మనం నీట్ గా డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్తే మనకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. ఫస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అప్డేట్ అవ్వాల్సిన విషయం డ్రెస్ కోడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ధనలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, ఆనంద్ సార్. మాకు హోమ్ మీటింగ్ చెప్పినట్టే ఉంది సార్ మీరు చెప్పింది. ఇప్పుడు వెళ్ళిన చోట మనల్ని మనం హైలైట్ చేసుకోవడం కంటే అవతల వ్యక్తిని హైలైట్ చేసి కొంచెం వాళ్ళని పైకి పొగిడితే మనది వింటారనేది బాగా పాయింట్ కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇందులో అప్డేట్ అంటే ఏం లేదు. పొగట్టం అంటే ఒకటే, వాళ్ళు ఉన్నటువంటి దాన్ని పాజిటివ్ గా మనం రియాక్ట్ అవటమే, ఇంకేం లేదు. వెరీ గుడ్ పాయింట్ మేడం. ఇది హైలైట్ పాయింట్ ఇందులో. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ హరీష్, అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. రైట్. గుడ్ మార్నింగ్ హరీష్ సార్ అందరికి. ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటంటే మనం మీటింగ్ వెళ్ళినప్పుడు అందరూ ఆల్మోస్ట్ వినడానికి సహకరించరు. ఆ పక్కన ఉన్న అట్మాస్ఫియర్ అంతా మన కంట్రోల్లో తెచ్చుకోవడం అనే పాయింట్ చాలా బాగుంది సార్.
అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిందే, ప్రతిదీ మారాల్సిందే. ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్. నెక్స్ట్ మహేష్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ చెప్పింది చాలా వరకు కరెక్ట్ సార్. సార్ దీంట్లో ముందు అవతల వ్యక్తి గురించి తెలుసుకొని హోమ్ మీటింగ్ చేయాలని నాకు అర్థమైంది సార్. అలాగే చేస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. మ్యూట్ చేసుకోండి. హలో ఆనంద్ సార్. అమరావతి మేడం, ఒక్క నిమిషం. 1 minute అండి. అమరావతి మేడం ప్లీజ్ గివెన్ స్పీడ్ బ్యాక్. అన్మ్యూట్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, టెల్ మీ మేడం, వినపడుతుంది, చెప్పండి. ఒకళ్ళ దగ్గర హోమ్ మీటింగ్ చేస్తామని వాళ్ళకి ఆ టైం తీసుకొని మన అప్లైనర్ని మన సార్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర మన సార్ని హైలైట్ చేయాలన్నారు కదా సార్ సురేష్ సారు. నేను ఇదివరకు ఎలా చేసాను సార్ అంటే వాళ్ళకి అలా చెప్పకుండా సార్కే సార్ వాళ్ళు అలాంటి వాళ్ళు సార్ వాళ్ళు కొద్దిగా సార్ వాళ్ళ దగ్గర సార్కి చాలా చాలా విషయాలు చెప్పి నేను తీసుకెళ్ళేదాన్ని. అలా మార్చుకుంటా సార్. మా అప్లైనర్ మా సార్ గురించి ఎంత గొప్పగా చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు సార్ హోమ్ మీటింగ్ కి. వెరీ గుడ్ అప్డేట్ మేడం. ఇది అందరూ గమనించాలి లీడర్స్. అప్లైనర్ గొప్పగాని కాదు, ఉన్న విషయాన్ని వచ్చే వాళ్ళు మన కోసమే చెప్పబోతున్నారు అనేది. రెండోది, మీరందరూ కూడా కింద నేను అన్మ్యూట్ చేసుకోవద్దు అనక మీ హ్యాండ్ అందరూ అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు. ఉన్నాము. నేను 1 by 1 అడుగుతున్నాను. హ్యాండ్ రైస్ చేయండి ఎవరైనా ఉన్నా. అందరూ అన్మ్యూట్ చేసుకోవద్దు సార్. ఓకే. నెక్స్ట్ రవి సార్ వేముల ఫ్రమ్ వెంకటగిరి, మీరందరూ హ్యాండ్ రైస్ చేయండి. ఓకే. ప్రశాంత్, ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ వెంకటగిరి. ఆనంద్ సార్. సార్ ప్రశాంత్ సార్. అసలు ఫస్ట్ టైం హోమ్ మీటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం సార్. మీటింగ్ లో ఇంతవరకు చేయలేదు కాబట్టి. ఎస్ సార్. మీరు వెంకటగిరి నుంచి సార్? అవును సార్. ఎస్ రైట్. టెల్ మీ. అందులో మీరు ప్రోడక్ట్ గురించి చెప్పారు కదా సార్. ఓన్లీ ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, దానివల్ల మనకు క్వాలిటీ బాగుంటుందని ఆ పాయింట్ బాగా వచ్చింది. ఎస్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. నెక్స్ట్ సురేష్ సార్. సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. నెక్స్ట్ హ్యాండ్ రైస్ చేయండి లీడర్స్. మీరు హ్యాండ్ రైస్ చేస్తే నాకు అర్థం. హ్యాండ్ రైజ్ ఏం లేదు, కింద ఆప్షన్ ఉంటుంది రియాక్షన్ అని, అక్కడ రైజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది, దాన్ని చేస్తే చాలు ఇక్కడ మనకు డిస్ప్లే వచ్చింది. ఓకే. రాజు ఫ్రమ్ ఒంగోల్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ అందించారు సార్. ప్రొడక్ట్ క్వాలిటీ గురించి, ప్రొడక్ట్ కాస్ట్ గురించి వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పినప్పుడు ఇట్లా చెప్పాలి అని చెప్పి మీరు చెప్పారు కదా సార్. అది నాకు బాగా నచ్చింది సార్. ప్రొడక్ట్ గురించి మనం ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్లా అంటే కొంచెం మైనస్ అవుతున్నాం సార్ మనం. ఇంకోటి ఏంటంటే సార్, నేను మిమ్మల్ని హోమ్ మీటింగ్ తీసుకొచ్చినప్పుడు ఒక 2-3 తప్పులు చేశాను సార్ నేను కూడా. అవి ఏంటి అంటే, మీరు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము 1కి 2-3 సార్లు ఫోన్లో జేబులో నుండి ఫోన్ తీసి సైలెంట్ లో ఉన్నా కూడా ఆ ఫోన్ లో చూసుకోవటం అట్లా తప్పు చేశాను సార్. వెరీ గుడ్ పాయింట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కస్టమర్ అతను బాగా డీప్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటున్నప్పుడు మధ్యలో మేము ఇన్వాల్వ్ అయ్యి సార్ 10 నిమిషాలు అయిపోయింది అంటే కొంచెం టైం తీసుకుంటున్నప్పుడు సార్ అయిపోయింది సార్ 5 నిమిషాలు 10 నిమిషాలు అని మధ్యలో మేము ఇన్వాల్వ్ అయ్యి అతనితో అంటున్నాం సార్.
అదొక మైనస్ ఉంది సార్ మాకు మధ్యలో. వెరీ గుడ్ అప్డేట్ రాజు. ఓకే, థ్యాంక్ యూ రాజు, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. అది మెయిన్ మీరు డ్రెస్ కోడ్ అది మార్చాలి. మార్చుకోవాలనుకుంటున్నా సార్. డ్రెస్ కోడ్ కూడా మారాలి రాజు, నువ్వు కాదు, చాలా మంది లీడర్స్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది డ్రెస్ కోడ్ నేను చెప్తున్నాను, అది మారకపోతే చెప్తున్నాము. ఇది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే చాలా విరుద్ధం. అది మీరు అందరూ కూడా ఎస్పెషల్లీ జెంట్స్ అది ఒకసారి మార్చుకుని లీడర్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు. ఒక్కసారి సుహాసిని మేడం, సుహాసిని మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ యాక్చువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఎట్లా ఆర్డర్ లో మనం చెప్పాలి, ఏ ఏ పాయింట్స్ ఫస్ట్ గుర్తుంచుకోవాలి హోమ్ మీటింగ్స్ లో అన్నవన్నిటిని నేను నోట్ చేసుకున్నాను. అండ్ ఆ పాయింట్స్ అన్ని వండర్ఫుల్ యాక్చువల్లీ. అండ్ దీంట్లో నాకు ఇంకా బాగా అంటే నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే అర్థం చేసుకున్నది ఫోన్ మీటింగ్స్. ఇప్పుడు నాకున్న పరిస్థితి దీన్ని బట్టి ఫోన్ మీటింగ్సే నేను చేస్తున్నాను. బట్ హోమ్ మీటింగ్స్ ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటే కస్టమర్ అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. ఎన్ని ఐడీలు పడడానికైనా వాళ్ళు కస్టమర్ అవ్వడానికైనా ఒక లీడర్ గా వాళ్ళు ఆలోచించాలన్నా హోమ్ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమైంది సార్. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మౌనిక మేడం, మేదరమెట్ల. స్పీడ్ గా 1 minute ఇచ్చేసేయండి. ఒక 3 minutes ఏముంది, ఒక 3 members మాత్రం అవకాశం ఉంది. మౌనిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. ఓకే రైట్, హలో గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా వాల్యుబుల్ గానే ఉంది సార్. అది కూడా కాకుండా మనం హోమ్ మీటింగ్ ఎవరికైనా ఇప్పించాలన్నా ఇవ్వాలన్నా ఫస్ట్ మన వాళ్ళ ఫ్రీ టైం అంటే వాళ్ళు ఎప్పుడైతే పక్క విషయాలన్నీ ఆలోచించకుండా ఫ్రీగా ఉంటారో మనం ఆ టైంని మనం వాళ్ళ దగ్గర నుంచి అడుగుతూ మనం అదే కాకుండా వచ్చే వ్యక్తి గురించి కూడా సార్ మనకి మన ఆరోగ్యం కోసం ఇలా చెప్పడానికి సార్ చాలా దూరం నుంచి వస్తున్నారు. ఆయన మన కోసం మనం 1 గంట వాళ్ళకి ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి అడిగి వచ్చాక మనం చేయాల్సింది సార్ చెప్పిన వాళ్ళు అర్థమైందంటే ఫస్ట్ మన ఫోను వాళ్ళ ముందు తీసి సైలెంట్ లో పెట్టు సార్ ప్లీజ్ 1 గంట మీరు సైలెన్స్ లో పెట్టండి సార్ అని మనం వాళ్ళ చేత సైలెంట్ లో పెట్టించగలిగి మనం సైలెంట్ లో పెట్టి ఫోన్లు పక్కన పెట్టేస్తే ఆల్మోస్ట్ అక్కడే సగం వాళ్ళు ఇంకా మనం చెప్పే సబ్జెక్ట్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది అని అర్థమైంది సార్. వెరీ గుడ్ పాయింట్ మేడం, చాలా వండర్ఫుల్ సార్లు పాయింట్ ఇది. మేడం చూడండి, మేబీ ఇక్కడ నుంచి అప్డేట్ అయ్యారు అనుకుంటున్నాను మేడం. ఇక్కడ మెయిన్ మన సైలెంట్ లో మనం పెడుతూ వాళ్ళని కూడా రిక్వెస్ట్ పెట్టమన్నారు మేడం. వెరీ గుడ్ పాయింట్ మేడం, థ్యాంక్ యూ. 1 second లీడర్స్, మీరు కొంతమంది ఎగ్జిట్ అయిపోతున్నట్టున్నారు. సో సుహాసిని మేడం, మనకు వెంకటగిరిలో లక్ష్మీ సార్ది ఫ్లోర్ మీటింగ్ ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ప్రతి మీటింగ్ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎక్కడ జరుగుతున్నా కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మనకు నాలెడ్జ్ వస్తుంది, అక్కడే మనం డిసైడ్ అవుతున్నాం. సో మీరు మీ కో లీడర్స్ ఎక్కడ మీటింగ్స్ అంటే అటు చూడండి. వాళ్ళు నెక్స్ట్ రేపు వచ్చేసి కందుకూరులో ఉంది కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మధ్యలో చెప్పాను, సారీ. ఓకే, ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ భవానీ మేడం, ప్లీజ్ అన్మ్యూట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పినట్టు 1 by 1 కానీ మనం మామూలుగా నాలెడ్జ్ తెలుసుకోగలిగితే పాయింట్స్ నేర్చుకొని తెలుసుకోగలిగి ఇంట్లో వినటం కాకుండా బయటికి వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడగలిగితే ఖచ్చితంగా బాగా అర్థం అవుతుంది సార్ సబ్జెక్టు. ఫస్ట్ చెప్పాలి సార్, హెల్త్ గురించి చెప్పాలి సార్. హెల్త్ గురించి చెప్పేసి దాని గురించి ఏమండి 1/2 గంట 1/2 గంట వినండి అన్నది అది చాలా రాంగ్ సార్. వాళ్ళకి క్లారిటీగా చెప్పగలిగితే దాని గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సార్. నేను రీసెంట్ గా 2 రోజుల క్రితం ఒక ఊరు వెళ్ళాను సార్, అమరావతి. వెళ్తే వాళ్ళు 10-12 మంది కూర్చుంటే వాళ్ళకి మినిమం 2 గంటల సేపు పట్టింది సార్. నాకు అనిపించింది నేను 2 గంటల సేపు కూర్చోబెట్టాను, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా అనిపించింది. కానీ 4 ఆధార్ కార్డులు తీసుకొని వచ్చాను సార్. వాళ్ళు 4 ఆధార్లు వేసేసాను. ప్లస్ గ్యాస్ కి కావాలమ్మా నాకు అంటే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమండి ఇప్పుడు తీసుకోండి మీరు తర్వాత కొనుక్కోవచ్చు అని చెప్పి ఐడి వేసేసి వాళ్ళకి ఇచ్చాను సార్. వాళ్ళకి ఫోన్ చేస్తూ కాంటాక్ట్ లో ఉన్నాను.
పర్లేదమ్మా ఈ రోజు పర్లేదమ్మా అని చెప్తున్నారు. 2 రోజుల నుంచి చేస్తున్నాను. బాగుంది సార్. సార్ థ్యాంక్ యూ. మాకు ఎంతో హోమ్ మీటింగ్స్ ఎలా చెప్పాలి అని చాలా చాలా నేర్పారు సార్. మేమేంటంటే బయటకు పోలేక చెప్పలేక ఏం చెప్పాలి అనుకుంటున్నాం కానీ బయటికి వెళ్తేనే చెప్పగలుగుతాము అని క్లారిటీగా అర్థమవుతుంది సార్. మాట్లాడితేనే వస్తుంది, ఇది మాట్లాడంది రాదు సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 2 గంటలు కూర్చున్నారు అన్నారు మేడం. నిజం ఏంటంటే వాళ్ళకు ఓకే, వాళ్ళు కంఫర్టబుల్ అంటే ఏమంటారంటే ఈ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, మనకు అవసరం వింటున్నాము. యాజ్ ఏ తీసుకెళ్ళిన వాళ్ళు లీడర్స్ గా ఏమనుకుంటున్నాం, మనం ఎక్కువ టైం అయింది అనుకుంటున్నాం. ఎందుకంటే మనం విన్న సబ్జెక్ట్ కదా. ఆ సురేష్ సార్ ఈ పాయింట్ మళ్ళీ చదువుతున్నాడు. మనకి ఇసుగు ఉండకూడదు, ముందు మనం వినాలి, వాళ్ళు వినే ఇంట్రెస్ట్ మనం ఇక్కడ గ్రాప్ చేయాలి. ఓకే, వెరీ గుడ్ పాయింట్ మేడం. ఒకప్పుడు సురేష్ సార్ మేము చెప్తుంటే చాలా సేపు చెప్తున్నారు సార్, ఇంతసేపు చెప్తే హోమ్ మీటింగ్లు ఎలా ఇప్పుడు 1 2 అయిపోతాయి ఎట్లా అనుకున్నాం. కానీ 2 గంటల సేపు అయినా 1.5 గంటన్నర అయినా దాని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన దాకా మన హోమ్ మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వాలి సార్. వెరీ గుడ్ పాయింట్. అందరు లీడర్స్ ఇది గుర్తు పెట్టుకోవాలి. 100 మందికి 5 నిమిషాల్లో ప్లాన్ చెప్పే కన్నా ఒక్కరికి 1 గంటలో ప్లాన్ చేస్తే వాళ్ళు డిసైడ్ అయితే పెద్ద టీమ్ లీడర్ వస్తారు, టీం వస్తుంది. మంచి పాయింట్ మేడం. నెక్స్ట్ ఎనీవన్ అంజలిదేవి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సురేష్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ ఇవాళ మీరు సెక్షన్ అయితే. సూపర్ సార్. అసలు డ్రెస్ కోడ్ ఒకటి మెయింటైన్ చేయాలి. ముందు మనం పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐడి ఒక్కటే చూడకుండా వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉండారు, అసలు ఏందనేది వాటు తెలుసుకొని మీరు చెప్పినట్టు వాళ్ళ ఫోన్ సైలెంట్ లో పెట్టాలి, మన ఫోన్ సైలెంట్ లో పెట్టాలి. రిక్వెస్ట్ గా అడగాలి సార్, ఆర్డర్ గా కాకుండా. అడిగి వాళ్ళ సిచ్యువేషన్ ని కనుక్కొని మనం కంపెనీ గురించి ఎట్లాగైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం కంపెనీని హైలైట్ చేసి చెప్పాలి, ఆరోగ్యం ఉంది దీంట్లో, డబ్బు ఉంది అని. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ అప్డేట్. లాస్ట్ వన్ మేడం, నాగమల్లేశ్వరి మేడం. లాస్ట్ వన్. గుడ్ 1 మార్నింగ్ minute లో సార్. జూమ్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఈ 10 days లో సార్తో జర్నీ చేసే వేలో నేను నేర్చుకుందంటే ఆ పర్సన్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ వాళ్ళకి ఏం కావాలనేది మనం చెప్పుకోగలగాలి. గా మనం ఇది నేర్చుకున్నాము, దీన్ని ఇంకా కంటిన్యూస్ గా ఒక స్పీచ్ లాగా కాకుండా వన్ వే బ్యాటిల్ లాగా కాకుండా వాళ్ళ నుండి క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళ నుండి ఆన్సర్స్ తీసుకుంటూ వాళ్ళకి ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కంప్లీట్ గా మనం గ్రాస్ప్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి మనం ఏం చెప్పాలి, వాళ్ళు మనతో ఎలాగ మూవ్ చేసుకోవాలనేది చాలా నేర్చుకున్నాను సార్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ సురేష్ గుడ్ సార్. వెరీ గుడ్ అప్డేట్ మేడం. లాస్ట్ వన్ సార్, రాజేష్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ప్లీజ్, టైం అయిపోయింది. రాజేష్ సార్ త్వరగా 1 minute లో మీరు ఇచ్చేసారు ఫీడ్బ్యాక్. సార్ గుడ్ టైం మార్నింగ్ చాలా సార్. వాల్యుబుల్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పాయింట్స్ అన్ని లీడర్స్ ఎలా ఏందనేది మంచి పాయింట్స్ చెప్పారు సార్. సార్ నిన్న నా ఫ్రెండ్ కో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటుంటే ఒక క్వశ్చన్ అడిగాడు సార్. అవి ఏంటంటే ప్రోడక్ట్స్ బాగున్నాయి, నా కుటుంబానికి నాకు బాగున్నాయి, నేను పక్క కుటుంబానికి కూడా నేను చెప్పాను, వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మందులు కానీ ఆయన వాడి చనిపోయి ఈ ప్రోడక్ట్స్ మీద మనల్ని మాట అంటే ఎలా ఉంటది అని అడిగారు సార్. వెరీ గుడ్ పాయింట్స్. మీకు ఆన్సర్ చెప్తాను. మీకు ఆన్సర్ ఒకటే సార్ రాజేష్ సార్. ఇంగ్లీష్ మందులు అంటే ఈ మందులు సార్, ఇది ఫుడ్ సప్లిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మనం ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ఇంగ్లీష్ మందులకు బదులు వాడుకుంటే మంచిది అని చెప్పడం ఎండ్ అవ్వదు. ఎందుకు మంచిది, దీంట్లో ఏం కలుపుతారు, కలబంద నుంచి ఏమైనా చనిపోతారా ఎవరన్నా? బేసిక్ గా అవిసి గింజల నుంచి ఎవరైనా చనిపోతారా? లేదు. ఉసిరికాయ నుంచి ఎవరైనా చనిపోతారు? ఇవే కదా మనకి ఇస్తున్నారు, తిరిగి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు అంతే. ఇవన్నీ మనం తినట్లేదు కాబట్టి. ఓకే సార్. అంటే వాళ్ళ ప్రచారం చేస్తే అలా ప్రచారం చేసి ఎలా చేయాలి దాని గురించి మీరు అప్పుడే వెరీ గుడ్ రాజేష్ సార్. మీరు అప్పుడే వెళ్ళొద్దు, కొంచెం మా ద్వారా కోటి ద్వారా వెళ్ళండి. మీకు కొంచెం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అర్థమైతే ఆటోమేటిక్ గా స్పీడ్ అవుతారు మీకున్న నాలెడ్జ్. ఓకేనా? ఓకే సార్. కొంచెం మనకి గనక దీంట్లో ఏముంది తెలిస్తే వాడు ఏ క్రాస్ క్వశ్చన్ వేసి మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. ప్లీజ్ క్లోజ్ ద జూమ్ సార్. దినేష్ సార్.